పర్సనల్ నెంబర్ క్రియేట్ చేయాలని ఒక లాజిక్ తెలిసి సరిపోతుంది. లాజిక్ ఎప్పుడు కనుక గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో కూడా మనకు ఒక పర్సనల్ నెంబర్ అనేది అందుబాటులో ఉంటుంది. ఏంది మనకి ఇప్పుడు ప్రాజెక్ట్ ప్రొఫైల్ చూసామనుకో, మనం ఇప్పుడు ఎన్ని ప్రాజెక్ట్ ప్రొఫైల్స్ ఉన్నాయి ఇప్పుడు మనకు వీఆర్ హ్యావింగ్ సో మెనీ ప్రాజెక్ట్ ప్రొఫైల్స్. ఎందుకు ఐడియా సిస్టమ్ కాబట్టి. అదే నువ్వు రియల్ టైం పోతే నీకు ఒకే ఒక ప్రాజెక్ట్ ప్రొఫైల్ స్టాండర్డ్ ప్రొఫైల్ ఉంటుంది. దాని ప్రొఫైల్ వేసుకుని ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు, నువ్వు కాపీ చేసుకోవచ్చు. అతను అలాగా నీకు ఒక పర్సనల్ నెంబర్ అనుకుంటున్నావు, దాన్ని కాపీ చేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్ గా పర్సనల్ నెంబర్ కాపీ చేసుకోవట్లే, ఆ పర్సనల్ నెంబర్ యొక్క ఆర్గనైజేషన్ అసైన్మెంట్ చూసుకొని చేసుకోవచ్చు. అంతేగాని పర్సనల్ నెంబర్ మొత్తం కాపీ చేయాల్సిన అవసరం. ఎందుకంటే వాడికి 100 ఇన్ఫో టైప్స్ మనకు వచ్చేస్తాయి, మనకు అవసరం లేదు. అది మనకు కావాల్సిన ఓన్లీ 4 ఇన్ఫో టైప్స్ అనమాట. స్టాండర్డ్ కాపీ చేస్తే మొత్తం కాపీ చేయలేదమ్మా, చూపిస్తాడు డిస్ప్లేలో చూసుకొని అది కాపీ చేసుకోవడం. అంటే నువ్వు డోంట్ కాపీ ఎవ్రీథింగ్, అలా చేయండి. ఒకవేళ దాన్ని నీకు లేదు అన్నప్పుడు ది హౌ టు టేక్ హెల్ప్ హెచ్ఆర్ తప్పకుండా తీసుకోవాలన్నమాట, హెచ్ఆర్ తీసుకోవాలి. సో ఇది ఇస్ బేసికలీ yes as HR PP CO integration cycle and workforce planning organization. ఇది integration cycle. ఓకే, మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. చూద్దాం మనం. ఏ బాబు క్యాట్స్ DB 20 అంటున్నారు కదా, క్యాట్స్ DB is the database table అంటే 20 క్యాండిడేట్స్ in processing status ప్రాసెసింగ్ స్టేటస్ ఇన్ ప్రాసెస్ కావచ్చు, రిలీజ్డ్ కావచ్చు, అప్రూవ్ కావచ్చు, అంతా కూడా ప్రాసెసింగ్ స్టేటస్ అంటే చూపిస్తాను లేదండి. దట్ ఇస్ పడిస్తాను క్యాష్ DB టేబుల్ అదే ఉన్నదేవా. సో నా మీరు 2 ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాను లేదు మీకు ఇస్తాను. 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయన్నమాట. హెచ్ఆర్ నుంచి మనం చేయాల్సిన 2 ట్రాన్సాక్షన్స్, PA 30 ఒకటి, PA 40 ఒకటి. PA 30లో చూసుకో, PA 40లో క్రియేట్ చేసుకో. అర్థమైందా? PA 30లో చూసుకో, PA 40లో క్రియేట్ చేసుకో, లేకపోతే PA 30లో క్రియేట్ చేసుకో, PA 40లో చూసుకో, ఏదైనా చేసుకోవచ్చు ఇష్టం. ఈ 2 ట్రాన్సాక్షన్స్ నువ్వు బయట పెట్టుకునేయాలా. ఎందుకంటే హెచ్ఆర్ ఒకటి చెప్పండి నీకు, హెచ్ఆర్ అవి 2 కావాల్సిన కదా, ఆ 2 కోసం మనం అనుకోబడలేదు. అర్థమైందా? కాబట్టి నువ్వేం చేస్తావంటే ఫస్ట్ PA 30కి వెళ్ళు. మా వర్క్ సెంటర్స్ ఏమైనా ఉన్నాయి మా లోపల? అంటే HYDP ఉన్నాయి, దాంట్లో ఎక్కువ డేటా ఉంటుంది కదా, నువ్వు ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసుకుంటావు. అది ఎక్కువ చూపించేస్తుంది డేటా, లేదు ఇన్కన్సిస్టెన్సీ వచ్చేస్తున్నావు. ఒక వర్క్ సెంటర్ క్రియేట్ చేయాలి, ఒక వర్క్ సెంటర్ క్రియేట్ చేయాలా, ఒక కాస్ట్ ఈవెంట్ క్రియేట్ చేసుకోవాలి. అక్కడ క్రియేట్ చేస్తాను. ఇది మాకు మాస్టర్ డేటా అనేది బైబిల్ అమ్మా. సో యూ హ్యావ్ టు ఫాలో దట్ బైబిల్. అది బైబిల్ మనకు మాస్టర్ డేటా అనేది బైబిల్ లాగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మాస్టర్ డేటా క్రియేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు CO ఇంటిగ్రేషన్ అన్నప్పుడు నిర్మోహమాటంగా చెప్పేయాలి. CO ఇంటిగ్రేషన్ అంటే బాబు అట్లా చెప్పకూడదు, నన్ను డైరెక్ట్ కాస్ట్ అక్కడ చెప్పకూడదు. మై ఇంటర్నల్ ప్రాసెసింగ్ యాక్టివిటీ కాస్టింగ్ నెంబర్ 1 thing. When I am doing my internal processing activity costing, when I am doing my activity costing in my projects, I used to make use of all your controlling objects, controlling elements like cost centers, cost elements, activity types and rates. These are all coming from your module, controlling module. So we are creating all those master data and then only we are entering into project systems. What fear of the traffic, what happened? Right, cost element, second element, ఏది చెప్పేస్తాను ఒక్క డిఫరెంట్ కాదు. అట్లా ఎప్పుడు కానీ యూ షుడ్ బి క్రిస్ప్ గా బిజినెస్ తెలుసుకునేలాగా మెచ్యూర్డ్ గా మాట్లాడాలి. మనం వాడికి ఆనందపడతాడు వాడు. అట్లా చెప్పండి. సిమిలర్లీ when I am doing my cross application types as a process, time and material క్రియేట్ చేసినప్పుడు, because I want to book my time and I want to capture the labor cost. The labor costs are coming from where? From the project. That will be encountered, calculated using again your controlling objects. అది చెప్పేసాము, యూ విల్ ఫీల్ హ్యాపీ. అట్లా చెప్పుకుంటాం. ఇప్పుడు అదేవిధంగా మెటీరియల్స్ మేనేజ్మెంట్ ఇంటిగ్రేషన్ పాయింట్ చెప్పండి. ఏం చెప్తావు? డైరెక్ట్ పర్చేస్ ఈక్వేషన్ చెప్పకూడదు. అప్పుడు when I am creating my external service activity, external processing activity. So when I want to do buy something from particular vendor, we are using all your info records. Info records is basically coming from vendor. అంతే కదా, info records. You guys are maintaining info records. That is a valid document for us
to generate a purchase requisition out of it. All the information is copying from purchase info record, and in turn the system is generating purchase requisition. We are converting the purchase requisition to purchase order, again using this transaction, and then we are doing GR. There is an integration between our body systems environment and environment. అట్లా క్రిస్ప్గా చెప్పేదానికి ట్రై చేయండి. కొద్దిగా అది ఆ స్మూత్నెస్ వచ్చేసిందంటే మీకు ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఆ స్మూత్నెస్ ఆ కరుపుతనం ఉన్నంతసేపు మనకి ఇబ్బంది. అది వెళ్ళిపోవాలి మన దగ్గర నుంచి. అది అంటే కొంచెం అది ఉంటుంది. అది మనం చిన్నపిల్లలు కాబట్టి ఇప్పుడే నేర్చుకుంటున్నాం కాబట్టి కొంతకాలమైనా అది వెళ్ళిపోతుంది మీకు. నేను కూడా మీ చిన్నప్పుడు ఇంటిగ్రేషన్ మన పీపీ అని చెప్పి పీపీకి ఎంఎం చెప్పరా అంటే ఏదో చెప్పేసేవాళ్ళం. ప్లీజ్ మనకు ఎందుకంటే మనకు స్లోగా తెలుసుకున్నాం కాబట్టి మీరు కూడా ఆ విధంగా కొంచెం ఆ స్టైల్గా ఉండండి. అంటే స్టైల్గా ఉండంటే ఓకే. ఇప్పుడు మనం ఒకసారి క్రియేట్ చేసుకున్నాం ఒకసారి ఏదో ఒకటి సేవింగ్ అకౌంటింగ్. ఎందుకు ఈ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తానంటే నేను ఇక్కడ ఆల్రెడీ వెంకి క్రియేట్ చేసింది, కానీ ఆ కాస్ట్ ఎలిమెంట్ లో చాలా కాస్ట్ అతను చాలా చేసేస్తున్నాడు. చాలా చేసేసి చాలా కాస్ట్ బుక్ చేసేస్తున్నాడు. అది ఏ కాస్ట్ ఎవరు బుక్ చేసి తెలియదు, అతను కూడా మర్చిపోయాడు ఇప్పుడు. కాబట్టి నేను సపరేట్ గా క్రియేట్ చేస్తాను. మర్చిపోయావు కదా, అందుకే నాకు తెలుసు కదా. సో ఏదో ఒక కాస్ట్ ఎలిమెంట్ తీసుకున్నా. 625 ఎందుకు తీసుకుంటాను అంటే ఆల్రెడీ సిస్టమ్ లో కంట్రోలింగ్ వాళ్ళు 6 రేంజ్ తో నెంబర్ రేంజ్ తో కాస్ట్ ఎలిమెంట్స్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి నేను ఎప్పుడు 6 వాడతాను అనమాట. అర్థమైందా? అందుకు 6 తీసుకుంటున్నా. ఏంద్రా సార్ 6 తీసుకుంటానంటే రీజన్ ఏమంటే ఆల్రెడీ కంట్రోలింగ్ గైస్ దే ఆర్ క్రియేటెడ్ దిస్ విత్ నెంబర్ రేంజ్ అనమాట. దాని ప్రకారం తీసుకుంటున్నాం మనం. అది గుర్తుపెట్టుకోండి. 625 6 అని క్రియేట్ చేసుకొని ఇది ఎప్పటి నుంచి అమ్మా 110 నుంచి 111 నుంచి 110 నుంచేనా? ఇప్పుడు కొన్ని క్వశ్చన్లు అయిపోయింది కాబట్టి మనం కొన్ని క్వశ్చన్లు అడతాను. మీరు చెప్పండి బాబు. ఇది కాస్ట్ కేటగిరీ అండి. కేటగిరీ 43. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ కోడ్ ఉందమ్మా. దీనికి యాక్టివేట్ టైప్ పర్లేదు బాగా మనం ఫాస్ట్ ఉన్నాం. యాక్టివేట్ టైప్ ఏది ఇస్తాం? 6789 ఇవ్వు. 6789 యాక్టివేట్ టైప్ ఇదేం చేస్తుంది? ఇది కాస్ట్ అండ్ కేటగిరీస్ ఎందుకోసం వాడతారు? అది ఎందుకు ఆల్ కాస్ట్ అండ్ కేటగిరీస్ అంటే అర్థం ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్ ఈచ్ డిపార్ట్మెంట్ ఇస్ రిప్రజెంటింగ్ ఏ కాస్ట్ సెంటర్. అదొకటి. ఇది ఎందుకు చేసి మాన్యువల్ గా ఇస్తున్నాం ఇక్కడ? ఎందుకోసం అంటే మనం మాన్యువల్ అలొకేట్ చేస్తున్నాం కాబట్టి. అంతే, ఏం చేయాలి? ఇది ఆటోమేటిక్ డిటర్మిన్ చేయడం లేదు. ఆటోమేటిక్ డిటర్మిన్ చేయాలంటే ఎఫ్ఎస్సి వాడు ఆటోమేటిక్ అకౌంట్ డిటర్మినేషన్ లాంటి ఒక రూల్స్ రాయాల్సి వస్తారు. కాబట్టి పికప్ అవుతుంది. ఇక్కడ మాన్యువల్ గా చేస్తున్నాం కాబట్టి మనకు తెలియదు కాబట్టి వాడు చేసేది మనకు తెలియదు. ఆటోమేటిక్ యాడ్ చేస్తారు ఎఫ్ఎస్సి కూడా. కాబట్టి మనం మాన్యువల్ గా ఇస్తున్నాం. ఏం చేస్తాను? 65 ఏం ఇచ్చారు నెంబర్ అక్కడ మనం క్లియర్ చేసింది? 123 నోట్ చేసుకోకుండా మర్చిపోకుండా. నేను చేసింది 123నా? చూస్తాను. ఏంటిది? క్రియేట్ కాస్టింగ్ ఫస్ట్ స్టెప్. కాస్టింగ్ అది కాస్ట్ ఎలిమెంట్ ట్రాన్సాక్షన్ ఏదైనా కేఎస్ కేస్ 02 కాస్ట్ ఎలిమెంట్ ఏమి? 625,456 అమ్మా. 625,456 రాస్తాం. ఎలిమెంట్ 625,456. 456 ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి. ఒక గుడ్డి గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడన్నా సరే మీరు ఏ టైంలో అన్నా రియల్ టైంలో క్రియేట్ చేసేది దయచేసి స్టార్టింగ్ ఫ్రమ్ మంత్ క్రియేట్ చేసుకోండి. ఏదన్నా కూడా స్టార్టింగ్ ఫ్రమ్ మంత్. దట్ ఈస్ ఎ మేజర్ మిస్టేక్. స్టార్టింగ్ ఫ్రమ్ మంత్ క్రియేట్ చేసుకోండి. అంటే నువ్వు ఈ నెల అయితే ఈ నెల 29 ఈ రోజు డేట్ 15 కదా, 15 అయినా కూడా 1.11.2000 నవంబర్ 11/2010. ఎందుకు నాట్ 1/11/2010? ఎందుకంటే నువ్వు 14/10/2010 చేసావు అంటే 1 నుంచి 12 రోజులు వరకు చేరువా. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? డబుల్ వర్క్ చేయాల్సి వస్తుంది. కానీ ఇన్కన్సిస్టెన్స్ వచ్చేస్తుంది, ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది నీకు. కాబట్టి ఆల్వేస్ ఏదైనా సరే ఇప్పుడు కానీ స్టార్టింగ్ ఫ్రమ్ మంత్ నుంచి క్రియేట్ చేసుకోండి. సపోజ్ కాంట్రాక్టర్ అయితే కాంట్రాక్టర్ మీ పర్లేదు, వాడికి పే చేయం మనం అంతే. మనం పే చేయం వాడికి అంతే. బుక్ చేయడు ఎట్లా వాడు బుక్ చేయడు. కానీ ఇట్ ఈస్ ఎ బెస్ట్ ప్రాక్టీస్ టు టేక్ ఫ్రమ్ 1 టైం. అదే బెస్ట్ ప్రాక్టీస్ టు టేక్ ఫ్రమ్ 1 టైం. ఇన్ బిట్వీన్ మంత్ నుంచి జనరల్ గా నీకు హైరింగ్ ప్రొసీజర్ కూడా ఏం చేస్తారు తెలుసా? స్టార్టింగ్ ఫ్రమ్ మంత్ నుంచి చేస్తారు. గుర్తుందా నీకు? 1వ తేదీ జాయిన్ అవ్వరని అని చెప్తారు నీకు. అవునా? అందరూ లాస్ట్ వీక్ లో జాయిన్ అయిన ఫస్ట్ నెల నుంచి స్టార్ట్ అయిన నెక్స్ట్ జీతంలో ఇస్తారు. ఆ రోజుకి మాత్రం నీకేం చేస్తారంటే చెక్ బుక్ ఇచ్చేస్తారు నీకు. లేకపోతే ఆ శాలరీ కూడా ఇందులో కలిపి ఇస్తారు.
అర్థమైంది కాబట్టి ఎప్పుడు కానీ ఇది గుర్తు పెట్టుకోండి. సో హియర్ నౌ సేవ్ దిస్ వన్. ఇంకోటి ఏంటమ్మా కాస్ట్ సెంటర్ ట్రాన్సాక్షన్ ఇది వెరీ గుడ్. సో ఏమి చేస్తాం మనం కాస్ట్ సెంటర్ ఏదో ఒకటి ఉందన్న 4, 5, 6, 7 రాసుకో. ఒక యాక్టివిటీ టైప్ ఏం క్రియేట్ చేస్తాం ఒకసారి. యాక్టివిటీ టైప్ ఏం క్రియేట్ చేస్తాం మనం యాక్టివిటీ టైప్ మళ్ళీ బ్యాక్ వచ్చి అది అందుకే బాబు గుర్తుపెట్టుకోవాలి. నేనే మర్చిపోతానంటే మతి మరపు అంటే పిల్లకాయలు 6, 7, 8 6, 7, 8 నేను ఇవన్నీ మర్చిపోయాను సార్. KS025 అని మర్చిపోతేట్టు నువ్వు KS01 4, 5, 6, 7 ఇచ్చిన చూడమ్మా కాస్ట్ సెంటర్. కాస్ట్ సెంటర్ 4, 5, 6, 7 ఓకే. ఇవన్నీ యాక్టివిటీ ఇది ఇక్కడ చెప్పమ్మా కాస్ట్ సెంటర్ కేటగిరీ ఏమి ఇస్తానండి ఇక్కడ కాస్ట్ సెంటర్ 6, 7, కేటగిరీ 8 కాదు నాన్న కాస్ట్ సెంటర్ కేటగిరీ కాస్ట్ సెంటర్ కేటగిరీ ప్రొడక్షన్ 1 ఇక్కడ ఎందుకు H14240 ఇస్తున్నాను H14240 ఎందుకు ఇస్తున్నాను ఇక్కడ దాని మీనింగ్ ఏంటి మీకు ఒక చెప్పా గుర్తుందో లేదు మర్చిపోయినారు మీరు మర్చిపోబాకండి చెప్పబోతాం కంట్రోలింగ్ ఉంటాడు. ఓకే సో మనం ఏం చేస్తామంటే వీఆర్ హ్యావింగ్ ఈ కంట్రోల్ ఈ కంపెనీ తీసుకో కంపెనీలో వీఆర్ హ్యావింగ్ డ్రెస్ ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ వీఆర్ హ్యావింగ్ ప్రొడక్షన్ వీఆర్ హ్యావింగ్ సంథింగ్ ఎల్స్ ప్రొడక్షన్ ఉంటుంది ఇంకొక చిన్న అడ్మినిస్ట్రేషన్ ప్రొడక్షన్ హెచ్ఆర్ ఇంకా ఏదో ఉంటారు. సో ఈ అడ్మినిస్ట్రేషన్లో సో మెనీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో మెనీ వర్క్స్ ఆర్ హ్యాపెనింగ్ హియర్. ఎందుకు జరుగుతూ ఉంటాయి ప్రొడక్షన్లో ఉంటుంది. ప్రొడక్షన్ ఏం జరుగుతుంది కదా ప్రొడక్షన్ ఆఫ్ టర్బైన్స్ ప్రొడక్షన్ ఆఫ్ జనరేటర్ ప్రొడక్షన్ ఆఫ్ ఇంక్లూడెడ్ అసెంబ్లీలో జరుగుతుంది. ఈ టర్బైన్కి ఎంత కాస్ట్ అవుతుంది ఈ జనరేటర్కి ఎంత కాస్ట్ అవుతుంది దీనికి ఎంత కాస్ట్ అవుతుంది నేను ఏం చేస్తానంటే సపరేట్ కాస్ట్ కూడా ట్యాక్స్ చేయాలి. ఈ ప్రొడక్షన్కి సపరేట్గా ఏం చేస్తానంటే T-100 అనే ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. కాస్ట్ సెంటర్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఏం క్రియేట్ చేశాను అంటే కాస్ట్ సెంటర్ గ్రూప్ ప్రొడక్షన్ T-100 అనేది ఒకటి అంటే ఇక్కడ H1420 ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. ఈ 1420 అనేది కాస్ట్ సెంటర్ గ్రూప్. ఈ గ్రూప్ లో ఇది ఓవరాల్ గ్రూప్. ఈ గ్రూప్ లో ఇది ప్రొడక్షన్ కి ఇది 100 అనే ఒక కాస్ట్ సెంటర్ క్రియేట్ చేశాను. ఇది 200 అనే కాస్ట్ 300 అనే కాస్ట్ సెంటర్ క్రియేట్ చేశాను. ఇదేమవుతుంది ఈ హైరార్కీ గ్రూప్ లో దీన్ని ఒక ఎలిమెంట్ గా పెట్టాను. దిస్ ఇస్ హైరార్కీ గ్రూప్ దిస్ హైరార్కీ ఎలిమెంట్. అదేవిధంగా దీన్ని కూడా హైరార్కీ గ్రూప్ దీంట్లో కూడా హైరార్కీ గ్రూప్ ఏమవుతుంది మొత్తం ఏ జరిగినా కూడా ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. కాకపోతే దీని యొక్క సపరేట్ గా చేస్తున్నాము దీన్ని సపరేట్ గా చేస్తున్నాము దీన్ని సపరేట్ గా చేస్తున్నాము. అందువల్ల ఏం చేస్తున్నామంటే వాట్ ఎవర్ ద థింగ్ దట్ వర్ గోయింగ్ టు డిఫైన్ యూ కెన్ డిఫైన్ ఏ కాస్ట్ సెంటర్ either in this group or in this group or in this group or any other group defined by controlling guys. Because we are explaining production guys, whatever the group that you are defining, whatever the concept you are defining, you are attaching to the hierarchy which was already defined by the FSO guys, exclusively for the production. అర్థమవుతుందా? సో అదేవిధంగా ఇంకోటి మనం ప్రాజెక్ట్ కోసం ఒక సపరేట్ క్రియేట్ చేస్తారు ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు. అప్పుడు ఏం చేస్తాం ఈ ప్రాజెక్ట్ కూడా హైరార్కీ ఇంకోటి ఇస్తారు H200 ఇస్తారు. ఈ H200లో నువ్వు వేసి నువ్వు క్రియేట్ చేసేటువంటి ఇదేంటి లెటర్స్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ P1 ఇది వచ్చి T100 అనుకో ఇది వచ్చి ప్రాజెక్ట్ P2 ఇది వచ్చి డెవలప్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్. సో దీన్ని సపరేట్ గా మనం కాన్సన్ట్రేట్ చేస్తాం ఇది సపరేట్ చేస్తాం అన్ని కూడా ఇట్ విల్ గో టు ప్రాజెక్ట్స్ ఆల్రెడీ. సో హీ కెన్ సీ ఇండివిజువల్ రిపోర్ట్ హియర్ అండ్ ఆల్సో యూ కెన్ సీ ఇండివిజువల్ రిపోర్ట్ హియర్. That is the reason why what I am taking H1420 is basically the cost center group of representing production. So whatever the transaction you are doing here, and when you are assigning this H1420, automatically this one will get assigned to this one. Okay, so that is H14. Master data చాలా ఇంపార్టెంట్ అమ్మాయి H1420 అనేది అదనమాట. సో మనం అందుకు ఇక్కడ ప్రొడక్షన్ ఇస్తున్నాము. సో ఇదంతా సో ప్రొడక్షన్ లో తీసుకున్నాం కాబట్టి H1420. నౌ యూ సీ ఇన్ ద సేవ్ చేసేసావా 4, 5, 6. నౌ గో టు ఫ్యాషన్ AP 26 వర్షన్ 0 పీరియడ్ ఎంత మటాను కదా మళ్ళీ అడుగుతుంది మరి చూడాలా 2002
ఎంటర్. వర్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏమి ప్రదీప్? వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వర్షన్? వర్షన్, వాట్ ఇస్ ద వర్షన్? అది ఏం చేస్తుంది వర్షన్? మనం ఏం చేస్తాం వర్షన్? వాట్ ఇస్ ఫర్ వర్షన్? ఈ వర్షన్ ఏం చేస్తుంది? దిస్ వర్షన్ ఈజ్ బేసికలీ ఫర్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం వర్షన్ చెప్పండి? వేర్ ఆల్ యూ హావ్ యూజ్ వర్షన్? ఎక్కడ వాల్యూ వర్షన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం మనం? రేట్ కనుక మనం యూజ్ చేస్తాం. ఇంకెక్కడ యూజ్ చేస్తాం మనం? రేట్ ఇప్పుడు యూజ్ చేస్తాం. ఇంకెక్కడ యూజ్ చేస్తాం? సిఓ ఇంటిగ్రేషన్ అదే సిఓ ఇంటిగ్రేషన్ అప్పుడేనా? కరెక్ట్, ఇదే సిఓ ఇంటిగ్రేషన్ ఎక్కడ చేస్తాం. ఈ సిఓ వర్షన్ అనేది సిఓ వాళ్ళది ఆబ్జెక్టే. ఇంకో చోట యూజ్ చేస్తాం, ఎక్స్టెన్సివ్ గా యూజ్ చేస్తాం మనం. ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ యూజ్ చేస్తాం. బట్ యూఆర్ డూయింగ్ అప్రోప్రియేషన్ రిక్వెస్ట్ కాస్ట్ అని గుర్తొచ్చిందంటూ వర్షన్స్ అసైన్ చేసుకుంటా పోయి వేరియన్స్ ఏం చేసాం కదా. అక్కడ ఏం చేస్తాం మనం? కాస్ట్ ప్లానింగ్ చేసాం కదా. ఆ కాస్ట్ ప్లానింగ్ ఎవరి ద్వారా జరిగింది? వర్షన్ ద్వారా జరిగింది కదా. సో వర్షన్ ఈజ్ బేసికలీ సిఓ ఆబ్జెక్ట్. దీని మీద మీ కంట్రోల్ ఉండదు, ఏమాత్రం సంబంధం ఉండదు మీకు వాళ్ళకి. కాకపోతే ఎందుకోసం సంబంధం వచ్చిందంటే ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ ఇండికేటర్ గుర్తుందా మీకు? ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ ఆఫ్ ఇండికేటర్ ప్రాజెక్ట్ ప్రొఫైల్ టిక్ చేసాం. ఎందుకు చేసాం? What is the reason behind that? Integrated planning. If we are checking that integrated planning, it will be automatically integrated with the controlling. Yes. And the controlling should check that. Integrated అంటే ఏం ఇంటిగ్రేట్ అక్కడ ఇంటిగ్రేట్ చేస్తాము అక్కడ? ఎందుకు చేసావు అక్కడ? వై? కరెక్టే, ఇంటిగ్రేషన్ అది. ఏం ఇంటిగ్రేషన్ అది? అది ఏమి షేర్ చేసుకుంటాం ఇన్ఫర్మేషన్ అక్కడ? సిఓ నుంచి మీకు అది కాస్ట్. అదే దాన్ని ఏమంటారు? దాన్ని అది ఆ ప్రాసెస్ ఏంటి? మనకి ఏమి షేర్ చేసుకుంటా ఉంది? కంప్లీట్ యాక్టివిటీ ప్రైస్ ప్లానింగ్ అనమాట. యాక్టివిటీ ప్రైస్ ప్లానింగ్ ఎందుకంటే ఈ యొక్క సిఓకి దీనికి బార్డర్ ఉంది. ఇప్పుడు వీడి కానీ టిక్ చేయలేదనుకో వీడి ఎలిమెంట్స్ నువ్వు యూజ్ చేసుకోలేవు, నీ ఎలిమెంట్స్ నువ్వు యూజ్ చేసుకోలేడు. The sharing of the data, sharing of the planning information could be allowed between two systems. And two separate systems రాలేదు, to CO and to PS. That is what is called integrated planning. ఆ integrated planning ఎక్కడ ఉంటుంది? ప్రాజెక్ట్ ప్రొఫైల్. అదే ఇంకో చోట ఎక్కడ ఉంటుంది? వాడి వర్ష అది ఎక్కడ ఉంటుంది? సిఓలో వర్షంలో ఉంటుంది. కొద్దిగా మీరు ఎలాబరేట్ లెవెల్ వెళ్ళిపోవాలంటే మీరు, సరేనా? సో అందుకు వర్షన్ ఈజ్ ఇంపార్టెంట్. వర్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ అన్నమాట. సో నౌ ఇది ఇచ్చేసాం, డబ్బులు ఇచ్చాము దీనికి. మెగాలోకి వెళ్ళి 50 రూపాయలు ఇచ్చేయండి, సేవ్ చేసి. ఇదంతా కూడా వాడు చేస్తాడు, కానీ ఇక్కడ మనం చేస్తాము. ఇవంతా చెప్పుకునేదానికి మనకు. నౌ ఇప్పుడు ఏం చేస్తాం ఒకసారి? నౌ గో టు PA 40 వెళ్ళి ఒక నెంబర్ చూద్దాము. వాడి నెంబర్ తీసుకుందాము. ఒకటి 1920 రాసుకున్నామా. 1920 సంవత్సరం రాసుకోండి. 1920 అనేది నెంబరు. ఈ నెంబర్ని నేను స్టాండర్డ్ గా తీసుకుంటున్నా క్రియేట్ చేసేదానికి, ఒక పర్సనల్ నెంబర్. మీరు ఫీకో కర్నల్ అనే వాళ్ళు తీసుకుంటాను. ఐఎమ్ టేకింగ్ దిస్ గాయ్ as a reference 1920. Okay, PA 40 కెళ్ళు. ఫస్ట్ నువ్వు ఇంకొక సెషన్ ఓపెన్ చేసుకొని PA 30లో ఓపెన్ చేయగలరు. PA 30 ఓపెన్ చేయాలి. PA 40 బిఫోర్ గానే ప్యారల్ గా రెండు ఓపెన్ చేసి పెట్టుకోవాలి. చూసావా? వీడు 1920 అనమాట. ఇవంతా కూడా ఇన్ఫో టైప్స్ అనమాట. 1920 ఇచ్చారు. ఓకే, సో యాక్షన్స్, మనకు కావాల్సిన యాక్షన్స్, పర్సనల్ అసైన్మెంట్ ఆర్ ఆర్గనైజేషనల్ అసైన్మెంట్ అండ్ ప్లాన్డ్ వర్కింగ్ టైం అండ్ టైం షెడ్యూల్. 4 కావాలి. ఇక్కడ చూడు ఎన్ని ఉన్నాయి ఇన్ఫో టైప్స్. ఇవంతా కూడా ఇన్ఫో టైప్స్ ఇన్ని ఉన్నాయన్నమాట. మెటర్నిటీ, ఆడవాళ్ళకైతే మెటర్నిటీ లీవు, ప్రెగ్నెన్సీ లీవు, రకరకాల లీవులు ఉంటాయి, మనకే ఉండవు. ఇవంతా కూడా వాళ్ళకి కంప్లీట్ గా ఇవన్నీ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారు అనమాట. ఇట్స్ ఆల్ ద ఇన్ఫో టైప్స్ అనమాట. ఇవంతా ఇన్ఫో టైప్స్ ఇవన్నీ ఇన్ని ఉన్నాయి. 177 ఉన్నాయి చూడు. ఇవంతా వాళ్ళు బేసిక్ కంప్లీట్ గా ఉంటాయి. మనం ఇవంతా అవసరం లేదు. ఇవన్నీ కావాలంటే HR మాడ్యూల్ కావాలి. మనకు కావాల్సింది ఏమంటే టర్మినేషన్, ప్రొఫెషన్, ఇవన్నీ ఉంటాయి మనకి ఇదంతా అవసరం లేదు. కాబట్టి మనకు కావాల్సింది ఓన్లీ ఒకటి యాక్షన్స్, ఒకటి 0000, నెక్స్ట్ వచ్చి ఇంకోటి వచ్చి 0007 ప్లాన్ వర్కింగ్ టైం ఒకటి మనకు కావాల్సింది. నెక్స్ట్ వచ్చి ఇంకోటి ఏం కావాలన్నా 0315 అనే ఇన్ఫో టైప్ కావాలి. దట్ ఈస్ టైమ్ షీట్ డిఫాల్ట్స్. ఇవి మనకు కావాల్సినటువంటి ఇన్ఫో టైప్స్. ఓకే, మనకు కావాల్సింది వచ్చి ప్లాన్ వర్కింగ్ టైము, ఆర్గనైజేషనల్ అసైన్మెంట్,
టైం షీట్ డిఫాల్ట్స్ ఈ 4 మనకు కావాల్సిన ఇంపార్టెన్స్ కాబట్టి ఈ 4 మీదే మీ కాన్సన్ట్రేషన్ అంతా కాబట్టి నౌ ఈ యాక్షన్స్ అంటే ఏం చెప్పాను నేను యాక్షన్స్ ఇండికేట్స్ చూడాలనుకోండి యాక్షన్ సెలెక్ట్ చేసుకోండి జస్ట్ గో టు స్పెక్టకల్స్ అండ్ సీ ద డిస్ప్లే ఆఫ్ యాక్షన్స్ ఇండికేట్స్ వాట్ ఫార్ హీ హ్యాడ్ వెన్ ఫ్రమ్ హీ హ్యాడ్ అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు యాక్టివ్గా ఉన్నాడా ఎప్పటి నుంచి యాక్టివ్గా ఉన్నాడు పలానా రోజు నుంచి యాక్టివ్గా ఉన్నాడు వాడి డిపార్ట్మెంట్ ఏంది వాడి కథా కమాండేషన్ ఏంది ఏమైనా ఆర్గనైజేషన్ అసైన్మెంట్ ఏంది వాడి టర్బైన్ వర్కర్ ఫోర్మెన్ అంతా ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఓకే దీన్ని బేస్ చేసుకొని నువ్వు ఒక పర్సనల్ నెంబర్ క్రియేట్ చేస్తావు ఇప్పుడు మనం ఓకే నా ఇక్కడ మనం పర్సనల్ నెంబర్ క్రియేట్ చేయాలంటే ఏం చెప్పాను నేను వీ వాంట్ ఏదమ్మా పిఎఫ్ వీ వాంట్ హెచ్ఆర్ మినీ మాస్టర్ డేటా కావాలి అంతే కదమ్మా హెచ్ఆర్ మినీ మాస్టర్ డేటా కావాలి కాబట్టి నా సెలెక్ట్ హియర్ చూడమ్మా టైం రికార్డింగ్ మినీ మాస్టర్ ఫస్ట్ చేయాల్సింది వచ్చి యూ హావ్ టు సెలెక్ట్ టైం రికార్డింగ్ మినీ మాస్టర్ ఇదేం చిన్న మంది ఉండేది 1.10/2002 ఓకే నుంచి హైర్ చేస్తున్నాం మనం మనిషిని మనం యాక్టివ్ చేసుకుంటున్నాం సో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ సెలెక్ట్ దిస్ వన్ అండ్ మూవ్ ఫార్వర్డ్ సిస్టమ్ విల్ గైడ్ యూ ఆటోమేటికలీ ఫర్ ద నెక్స్ట్ స్టేజ్ మీరు ఏం చేయాల్సి వస్తుంది దిస్ ఆటోమేటికలీ దిస్ రీచార్జ్ సర్టిఫికేట్ విల్ ఆటోమేటికలీ మూవ్ ఫార్వర్డ్ ఓకే నౌ సెలెక్ట్ దిస్ వన్ చూసావా ఆటోమేటిక్ తీసుకెళ్ళిపోతాం ఇక్కడ ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు ఇక్కడ వచ్చి ఇది మాత్రం కాపీ చేసుకో ఇక్కడ నుంచి ఏంది ఇది కాపీ చేసుకో సి చూడమ్మా యాక్షన్స్ వెళ్ళి ఇది కాపీ చేసుకుంటాను నేను కూడా అండ్ ఇంకోటి ఏమైనా ఉందా ఇది 1300 హెచ్ఆర్ ఉంటే నీకు ఈ బాధ ఉండదు హెచ్ఆర్ లీడ్ అనుకొని చేస్తున్నాం కాబట్టి ఈ బాధపడాలను తప్పదు అంటే ఏం చేయాల్సి అవసరం లేదు మీకు ఆ రోజు నెంబర్ ఇచ్చింది ఎంత 699996 ఇస్తామా ఓకే నువ్వేం ఇవ్వాల్సి అవసరం లేదమ్మా ఇంకా జస్ట్ కీప్ సేవింగ్ ఆటోమేటిక్గా ముందుకు తీసుకెళ్ళిపోతా ఉంటుంది అంతకైందా కీప్ సేవింగ్ ఒకసారి ఎంటర్ చేసుకో సపోజ్ రియల్ టైంలో ఈ ఆర్గనైజేషనల్ అసైన్మెంట్లు అన్ని హెచ్ఆర్ చూసుకుంటాడు అప్పుడు వాడు చేయాలి వాడికి మాడ్యూల్ అది హెచ్ఆర్ మాడ్యూల్ అమ్మా జస్ట్ లైక్ అది హెచ్ఆర్ మాడ్యూల్లో మొత్తం వాడు ఏం చేయాలంటే వాడు ఈ విల్ గో టు కంప్లీట్ సెట్టింగ్స్ ఆఫ్ హెచ్ఆర్ అంటే ఏం తెలుసా ఒక ఆర్గనైజేషన్ సరిపోదు హీ హాస్ టు క్రియేట్ ఎన్ని డిపార్ట్మెంట్ అందం ఉన్న డిపార్ట్మెంట్ అన్ని పొజిషన్స్ క్రియేట్ చేయాలా అన్ని చేసుకోవాలా అందుకే కదా హెచ్ఆర్ పెద్ద మాడ్యూల్ అది వాడు చేస్తాడు మనం ఇక్కడ ఓన్లీ మనకు కావాల్సిన టైం రికార్డింగ్ కాబట్టి మినీ మాస్టర్ రికార్డింగ్ మనకు ఓన్లీ ఇదే అందుకే క్రియేట్ చేసుకుంటున్నాం మనకు అదే కావాలి ప్రాజెక్ట్ సిస్టమ్స్ వాడికి ఇది చేస్తే చాలు ఇంకా వేరే అవసరం లేదు అర్థమైందా ఒకవేళ ఫుల్ హెచ్ఆర్ కావాలంటే మాత్రం నువ్వు కాదు కదా హెచ్ఆర్ ఈ 51 మినీ మాస్టర్ రికార్డు నువ్వు యాజ్ ఎ పిఎస్ కన్సల్టెంట్ యూఎస్ లో అయితే మాత్రం తప్పకుండా నువ్వే చేసుకోవాలి ఇండియాలో మాత్రం మనకు సపోర్ట్ ఉంటుంది ఎందుకంటే హెచ్ఆర్ ఉంటాడు యూఎస్ లో యూ హ్యావ్ టు గో అంటూ అలో అనమాట నీకు ఎటువంటి సపోర్ట్ ఉంది హెచ్ఆర్ లో ఎందుకంటే ఈ రెండు కోసం హెచ్ఆర్ కొనుక్కోదు మనం నేను స్టార్ బోర్డ్ లో పోయినప్పుడు నేను స్టార్ అయ్యా బాగా అందుకే నాకు తెలిసింది చాలా కష్టపడాను స్టార్ బోర్డ్ లో హెచ్ఆర్ మాడ్యూల్ లేడు ఇంప్లిమెంట్ చేసి వెళ్ళిపోయారు పిఎస్ మాడ్యూల్ కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు దానికి ఆ హెచ్ఆర్ డేటాను తీసుకోవాల్సి వచ్చింది చాలా కష్టపడి అందుకే నాకు ఇవన్నీ తెలిసాను లేకపోతే నాకు తెలిసింది కదా కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి పర్టికులర్ గా యూఎస్ వాళ్ళకి కొంచెం PA30లో మీరు 1920 ఇచ్చారు సార్ అవును స్టాండర్డ్ తీసుకున్నాను నేను స్టాండర్డ్ తీసుకున్నాను నువ్వు ఏదంటే తీసుకోమా అక్కడ 920 ఉండకపోవచ్చు నాకు ఏదైనా తీసుకోవచ్చు అక్కడ ఏదంటే తీసుకోవాలి సో అక్కడ నుంచి యాక్షన్స్ చేసుకుని అంతే ఇప్పుడు చేసే విధంగా చేయాలి ఇది PA40లో నెక్స్ట్ పర్సనల్ నెంబర్ అనేది మనం పెడతాం మన నెంబర్ ఇవ్వాలి మన నెంబర్ ఇవ్వాలి వీ కెన్ గివ్ దట్ నెంబర్ లేకపోతే మీకు సిస్టమ్ చెప్తున్నాను ఏమన్నా సరే నువ్వు నెంబర్ ఇచ్చేదానికి లేదు రానైనా నేనే నెంబర్ ఇస్తాను పోరాని చెప్పి అప్పుడు ఖాళీగా పెట్టేసి పెట్టేసి అదే ఒక నెంబర్ ఇస్తున్నాను ఎక్కడ చేసుకోవచ్చు ఓకే ఇంటర్నల్ నెంబర్ లేదు ఎక్స్టర్నల్ నెంబర్ లేదు ఓకే నా మీరు ఏదైనా ఇవ్వాలంటే డీటెయిల్స్ అంతా ఇచ్చుకో నెక్స్ట్ అగైన్ సేవ్ ఏం చేయాల్సి అవసరం లేదు ఇంకా జస్ట్ స్కిప్ సేవింగ్ ఇప్పుడు ఆటోమేటిక్గా అది ఇట్ విల్ గో టు దిస్ ఆర్గనైజేషన్ అసైన్మెంట్ క్రియేట్ చేస్తాను ఇది ఒక ఇన్ఫో టైప్ అనమాట నువ్వు ఏం చేయాల్సి అవసరం లేదు అదే నేను తీసుకుని వెళ్ళిపోతాను ఇది కూడా మనం చేయాలని హెచ్ఆర్ కావాలంటే మనం హెచ్ఆర్ కాదు కాబట్టి మనం చేయాల్సి వస్తుంది ఇక్కడ ఇది కూడా ఒకసారి చూసుకున్నాం ఆర్గనైజేషన్ కీ కూడా ఇచ్చేద్దాం ఎందుకన్నా మంచిది మనం కాపీ చేస్తాం కాబట్టి వీటి దగ్గర నుంచి
మళ్ళీ సేవ్ చేసి ఎక్సీడ్ వర్కింగ్ అవర్స్ ఎంటర్ కొడతా ఉన్నారు అంతే 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 ఎంటర్ కొట్టు 12 కొట్టు మన ప్లాన్ వర్కింగ్ టైం నుంచి కూడా కొట్టు వచ్చేస్తుంది. గేమ్ చేసేటప్పుడు మా డౌట్ ఏంటంటే ఒకసారి కొట్టినాం కదా రాలేదు. అది ఓన్లీ వార్నింగ్ ఇస్తాను కదా నీకు. అది ఇక్కడ నువ్వు ఏం చేస్తావు అంటే వీక్లీ వర్కింగ్ డేస్ ఎంతమ్మా 5 రోజులు కదా నీకు. నీకు ఒక రోజు డైలీ వర్కింగ్ అవర్స్ ఎంత నేను 5 రోజులు మిగతా నాకు అది ఎప్పుడు చూసినా ఇంట్లో ఉంటాను. ఆటోమేటిక్ గా తీసుకొచ్చి చూడు 5 గంటలు వీక్లీ వర్కింగ్ 80 గంటలు డైలీ వర్కింగ్ అవర్స్ 5 కావాలి. ఇవంతా ఎక్కడి నుంచి వచ్చాయంటే అమ్మా వర్క్ స్కెడ్యూల్ రూల్ క్రియేట్ చేసినామని వచ్చిందన్నమాట. ఇది వచ్చి కాన్ఫిగరేషన్ GLC అనే వర్క్ స్కెడ్యూల్ రూల్ HR క్రియేట్ చేశారు కాబట్టి ఆటోమేటిక్ గా పిక్ చేసుకుంది అనమాట. ఎక్కడి నుంచి పిక్ చేసుకుందంటే వర్క్ స్కెడ్యూల్ నుంచి పికప్ చేసుకుంది. ఓకే ఇప్పుడు నీకు అయిపోయింది క్రియేట్ చేసేసాం. ఓకే ఇప్పుడు ఒక్క నిమిషం నేను పోయే ముందుగా ఒకసారి నేను బయట పంపించేస్తాను. ఇది మాత్రం ఎందుకంటే ఒక్కోసారి నెంబర్ క్రియేట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే సెక్యూరిటీ చెక్ జరుగుతుంది. బయట వచ్చేసిన సిస్టమ్ మళ్ళీ పాస్వర్డ్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఇది చూసి ఒకవేళ జరిగితే జరగచ్చు కాబట్టి అన్ని ఎంటీ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. సేవ్ చేసామంటే రికార్డ్ క్రియేట్ అయిపోయింది. ఇదంతా మనకు అవసరం లేదు ఇంకా. ఓకే రికార్డ్ సేవ్ అయిపోయింది కాబట్టి బయట వచ్చేసి క్లిక్ చేసేసి ఓకే రికార్డ్ క్రియేట్ అయిపోయింది. 6996 నెంబర్ వచ్చేసి సురేష్ దుద్దేలా యాక్టివ్ ఫ్రమ్ 1/10/2002 వర్స్ నెంబర్ క్రియేట్ అయింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఒక్కసారి మళ్ళీ ఇప్పుడు PA30కి వెళ్ళమ్మా. PA30కి వెళ్ళి ఎంటర్ చేయి. PA30లోకి వెళ్ళి ఇప్పుడు నువ్వేం చేస్తావు 6996 కదా మంది 6996కి వెళ్ళి ఎంటర్ చేయి. నేను వచ్చేసాను ఇక్కడ చూసావా నాకు 3 రెడీ అయిపోయాయి. 3 రెడీ అయిపోవడమే కాకుండా లోపల ప్లాన్డ్ వర్కింగ్ టైం కూడా దాంతో ఉంది. ఇక్కడ 007కి వెళ్ళామంటే అది కూడా డిస్ప్లే చూడొచ్చు అనమాట. అది కూడా వచ్చేసింది. ఇప్పుడు లేదు మనకి ఇక్కడ ఓన్లీ టైమ్ షీట్ డిఫాల్ట్స్ అనేది లేవు. అది కూడా చెక్ చేసుకోండి. టైమ్ షీట్ డిఫాల్ట్స్ అంటే ఎంత 0315 వెళ్ళామంటే ఎంటర్ చేసినామంటే ఇక్కడికి వెళ్ళి డిస్ప్లే చూడాలంటే నో టైమ్ షీట్ డేటా స్టోర్డ్ ఇన్ దిస్ అని చెప్తున్నాను. అంటే నేను టైమ్ షీట్ మెయింటైన్ చేయలేదు రాసిన అని అర్థం మాకు చూసావా. నో డేటా స్టోర్ ఫర్ టైమ్ షీట్ డిఫాల్ట్స్ ఇన్ దిస్ సెలెక్టెడ్ పీరియడ్ అని చెప్పినట్టు ఇన్ఫో టైప్ లేదు మనం మెయింటైన్ చేయలేదు కాబట్టి మెయింటైన్ చేయడం కోసం ఇక్కడికి వెళ్ళి వెంటనే క్రియేట్ బటన్ నొక్కుతాం. చూసావా టైమ్ షీట్ డిఫాల్ట్స్ క్రియేట్ చేస్తున్నాం. చూసావా క్రియేట్ టైమ్ షీట్ డిఫాల్ట్స్ దట్ ఈస్ ద 4th ఇన్ఫో టైప్ యు ఆర్ క్రియేటింగ్. ఓకే నీ యొక్క కాస్ట్ సెంటర్ వీళ్ళు కాస్ట్ సెంటర్ ఏందమ్మా మంది వచ్చి 456 చెప్పమ్మా 467 యాక్టివిటీ టైప్ వచ్చి యాక్టివిటీ టైప్ 6789 కాస్ట్ ఎలిమెంట్స్ ప్లాంట్ వచ్చి 1300 ఓకే యాక్టివిటీ టైప్ వచ్చి 6789 ఇవన్నీ కూడా మనకు టైం బుక్ చేసేదానికి కావాలి అనేది ఇక్కడ టిక్ చేసుకోవాలి. అర్థమవుతుంది నీకు చేసుకునేసి నౌ యూ గెట్స్ యూ వాంట్ సేవ్ యువర్ సేవ్ చేసేసాం రికార్డు క్రియేట్ అయ్యింది. సార్ ఒకేసారి చేసుకోవచ్చు సార్ ఆ యాక్షన్స్ ఆ ఇన్ఫో టైప్స్ అప్పుడే చేసుకోవచ్చు. PA30 అంటే PA30లో ఏం చేస్తామంటే నీకు టైం షీట్ డిఫాల్ట్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు. 031 ఇన్ఫో టైప్ కదా 031 చాలా సేపు కొట్టుకుంటే అది వస్తుందో రాదు మధ్యలో స్టక్ అయిపోతుంది నీకు కాబట్టి డైరెక్ట్ గా క్రియేట్ చేశా. అర్థమైంది నీకు. ఇక్కడ మెనీ థింగ్స్ కదమ్మా. ఇక్కడ చూడు ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది. ఎప్పుడు వస్తుంది నీకు 0315 రేపు ఈవినింగ్ వస్తుంది నీకు. అప్పుడు మనం వేస్ట్ కదా మనకు తెలియదు. అది ఇవంతా ఏమేమి డేటా ఇవ్వాలి మనకు తెలియదు కాబట్టి మనకి ఏది కావాలో అది మాత్రం క్రియేట్ చేయడం కోసం చేసుకున్న ప్రయత్నం ఇది. అర్థమైందా. ఇప్పుడు మన పర్సనల్ నెంబర్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు నువ్వు వాట్ యువర్ డూ నౌ గో బ్యాక్ నౌ గో టు యువర్ SPRO సెకండ్ స్టెప్కి వెళ్ళి ఇప్పుడు నీకు ఇంకా నువ్వు ముందుకు వెళ్ళిపోవడమే దూకడమే రంగంలో వేసి ఇప్పుడు వచ్చి యూ హ్యావ్ టు గో టు ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ వెళ్ళాలి. డేటా ఎంట్రీ ప్రొఫైల్ ఎక్కడ క్రియేట్ చేస్తామంటే ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ క్రియేట్ చేస్తాం కాబట్టి యూ కెన్ జస్ట్ గో టు ఎక్కడ చూడమ్మా ఇది ఎంప్లాయీ పర్సనల్ అడ్మినిస్ట్రేషన్ పర్సనల్ మేనేజ్మెంట్ go to employee self-service, go to employee self-service for specific settings, services, go to time management, go to set up data entry profiles and field selection. Set up data entry profiles and field selection. Tell నువ్వేం చేస్తావు ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకో. సెటప్ డేటా ఎంట్రీ ప్రొఫైల్స్ అని చూస్తాం. డేటా ఎంట్రీ ప్రొఫైల్ ఏం చెప్పాను అది మాస్టర్ డేటా
నీకు ఒకటి ఉంటుంది, నాకు ఒకటి ఉంటుంది, మీ అందరికీ ఒకటే ఉంటుంది, నాకు ఒక్కడికే ఒకటే ఉంటుంది. డిఫరెంట్, నేను మేనేజర్ కాబట్టి మీ డేటా ఎంట్రీ ప్రొఫైల్ డిఫరెంట్, నా డేటా ఎంట్రీ ప్రొఫైల్ డిఫరెంట్. ఓకే, కాబట్టి నాకు మీకందరికి నాదే డేటా ఎంట్రీ ప్రొఫైల్ కావాలంటే నేను ఎప్పుడు సపరేట్ మాట డిఫరెంట్ ఉండాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి. ఇవంతా కూడా మీకు హెచ్ఆర్ రోడ్ సప్లై చేస్తాడు. డేటా ఎంట్రీ ప్రొఫైల్ ఒక్క నిమిషం రాసుకో, ఒక్క నిమిషం చూడమ్మా. ఇప్పుడు ఏదో ఒక డేటా ఎంట్రీ ప్రొఫైల్ తీసుకోండి, కాపీ చేసుకోండి. ఇది తీసుకున్నాం మనం ఇప్పుడు. సో గో హియర్ అండ్ సే కాపీ యాస్. ఇక్కడ మనం ఏదేం చేస్తామంటే మనం ఏదో ఒకటి 7860 అని క్రియేట్ చేసుకో. ఇది వచ్చి మనది వచ్చి పిఎస్ మీకేం చేయదు, ఇవన్నీ కాబట్టి బాగా. ఓకే, జస్ట్ గో అండ్ ఎంటర్ హియర్. నౌ సేవ్ దిస్ వన్. సేవ్ చేసేసావా? సేవ్ చేసేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ వస్తాము దీనికి. మళ్ళీ వస్తాము. ఈలోపు ఇది కూడా ఓపెన్ చేసుకోండి సెషన్. వర్క్స్ క్రియేట్ చేయగలుగుతాను. CNR1 వర్క్స్ క్రియేట్ చేసుకో. CNR1 లో వేసి క్లయింట్ 1300 CATS క్యాష్ వర్క్ సెంటర్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ 0006 అంటే ఇక్కడ ఉన్న క్యాష్ వర్క్ సెంటర్ రాసుకో. This is activity type 678 వస్తుంది. ఎలాగ వచ్చినప్పుడు నేను స్టార్ వుడ్ లో చేసినప్పుడైతే దీనికే డబ్బిచ్చినాడు వాడు. ఎంతసేపు నాకేం పని ఎంతసేపు ఇదే చేయలేదు. వాడు కొత్తగా చేయను, వాడికి రేట్ పెట్టు, వాడికి డబ్బులు పెట్టు, ఇదే పని. నాకు $230 గంటకి.
దీనికే ఇంకేం లేదు. హెచ్ఆర్ మాస్టర్ ట్రాన్స్ఫర్ చేయడం, టైం కాదు పంపించడం, ఆడ పంపించడం, అది సెటిల్ చేయడం, ఇదే పని మొత్తం 5 నెలలు పండగ చేసుకో. ఒక అమ్మాయి పక్కన జీవితంలో ఆ లైఫ్ కావాలని చెప్పి తొలిసారిగా అమెరికన్ అమ్మాయిని నేను టచ్ చేసింది. చాలా క్లోజ్గా ఉండేది నాకు. అయిపోయిందమ్మా క్యాట్స్ బాక్స్ అంటే క్రియేట్ చేస్తాం మనం కొత్త మనిషిని చూస్తే మనం ఎట్లా చేస్తాం కదా, కొత్త మనిషిని చూస్తే మనం ఇప్పుడు చక్కని మన దేశంలోకి ఒక చింపాంజీ వచ్చేసినాం, ఆ చింపాంజీ అట్లా విధంగా కావాల్సిన అమ్మాయి చూసిన అమ్మాయి జుట్టు చూసేది చాలా బాగుంది. జుట్టు డిఫరెంట్ గా ఉంటుంది కదా, కావాల్సిన అడిగి పట్టుకునేవాడు అన్నమాట. ఒప్పుకునేది కావాల్సిన పట్టుకొని చూసేవాడు. అట్లా ఆమె నన్ను పిచ్చోడు అడుగుతూ నేను మాత్రం చాలా బాగుంది. ఎంఎస్ చేసి ఆ అమ్మాయిని డైరెక్ట్ గా నాకు అటాచ్ చేశారు. ట్రైనింగ్ ఇచ్చేసి ఆ అమ్మాయిని SABPS కన్సల్టెంట్ చేసి అక్కడ షూట్ చేయాలి. అదనమాట డీల్ అనమాట. 5 months ఆమె విగ్రస్ ట్రైనింగ్ ఇచ్చారు. అంటే జాబ్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇస్తా ఉంటే పక్కన కూర్చొని వర్క్ చేసేది అనమాట. చాలా బాగుంది లైఫ్. అనిపిస్తే తెలుస్తుంది, మళ్ళీ మేము బాగా పెరిగిన ఇష్టం లేదు. ఓకే వర్క్స్ అంటే క్రియేట్ చేశాం కదమ్మా. ఇప్పుడు నా CA20 అని ప్రాజెక్ట్ వెళ్ళిపోయేసి ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోండి. నీ బాధ్యత మర్చిపోకూడదు. నీ బాధ్యత ఏంది? నెట్వర్క్ పైన యాక్టివిటీ పైన టైం ఫిక్స్ చేయాలి. అది నీ బాధ్యత. అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. అదొకటి నీ మైండ్ లో మెదలాలి. అదే డేటా ఎంట్రీ ప్రొఫైల్ పై సెట్ చేసుకోవాలి. ఇంకా చేయాలి. ఇప్పుడు వస్తాను కదా, ఇప్పుడు వస్తాను. ఇప్పుడు ప్రాజెక్ట్ క్రియేట్ చేసి మళ్ళీ వస్తా. 7, 8 ఇది ఉందా ఆయన ఏం క్రియేట్ చేస్తామన్నా? 1, 2, 3, 4 ఉంది. అది కూడా ఉందా? 7, 8, 9 రాసుకో మా ప్రాజెక్ట్ నెంబరు. సో దిస్ ఈస్ మళ్ళీ వెంకీ అనుభవిస్తాడు. మళ్ళీ అమెరికాకి వెళ్తున్నాడు. మా ప్రాజెక్ట్ ప్రొఫైల్ 2000 తీసుకున్నామా? నో ప్రాబ్లం. తీసుకో ఎంటర్ చేసుకో. లో మీరు ఇది చేసేటప్పుడు రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు కూడా నేమ్స్ అంతా పిచ్చి పిచ్చిగా పెట్టకూడదు. చూస్తారు సి ద ప్రాజెక్ట్. కాబట్టి కొంచెం లాజికల్ మీనింగ్ చేసేది టైం అండ్ మెటీరియల్. ఆ పేర్లు కొంచెం పెట్టామంటే దీన్ని ఫీల్ హ్యాపీ అనమాట. ఎప్పుడు కానీ క్లయింట్స్ కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్ కానీ చూసినప్పుడు ఓహో హీస్ యూజింగ్ రియల్ నేమ్స్ అని. అంతేగాని XYZ 2 and 2 3 1 చాలా డేంజర్స్ అనమాట. అవంతా మేనేజర్స్ దేవుడికి అబ్జర్వింగ్. మీకు చిన్న ఇవంతా పాయింట్స్ చిన్నవి కనిపిస్తాయి కానీ చాలా కింద అబ్జర్వ్ చేస్తారు అనమాట వాళ్ళు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. మా సుదర్శనం ఒక ఉన్నాడు స్టూడెంట్. వాడు క్రియేట్ చేసే ప్రాజెక్ట్స్ అంతా XYZ XYZ 1 2 3 నాకు తలా ఈ పెట్టాడు ఈ పెట్టాడు 1 2 3 ఏమరా స్వామి ఇది అనేసి అంటే వాడు క్లయింట్ కూడా సస్పెన్స్ పెట్టాలనుకుంటాడు. ఏదో వీడు ఏమి క్రియేట్ చేయబోతాడు ఇస్తాము అనేసి. అదే అదే ఏం ఆరండి స్వామి, అంత ఆరండి అవసరం లేదు బాబు. చెప్పింది చక్కగా నేర్చుకుంటే చాలు. పోయి ప్రాజెక్టులో ఆరండి చేసుకోమని చెప్పు. సేమ్ యాక్టివిటీ మనం వచ్చి స్కోప్ మేనేజ్మెంట్. సార్ అతను సివో కనెక్ట్ సార్, అతను డైరెక్ట్ గా స్టాండర్డ్ యూజ్ చేయడు సార్. సివోకి వెళ్ళి అది క్రియేట్ చేసేసి కావాల్సింది ఎవరు వస్తాడు అనమాట. మనం కన్ఫ్యూజ్ చేసి పడేస్తాడు. పక్కన నేర్చుకోకూడదు వాటి ప్లాన్. పర్సెంట్ ఏది మనం చేసింది? క్యాట్స్ పర్సెంట్ వర్క్ ఒక 20 hours ఇచ్చుకో, ఎంటర్ చేసుకున్నాం అంతే కదా. ఇవ్వాల్సిన ఆ యొక్క యాక్టివిటీ టైప్ పిక్ చేసుకుంటాం. చూద్దాం పిక్ చేసుకునేది కదమ్మా. మంది ఇదే అమ్మా, ఈ రెండే మనకు కావాల్సింది కాబట్టి సేవ్ చేసుకో. ఇంటర్నల్ యాక్టివిటీ ఉంది కదమ్మా, రేట్ డిపెండ్ చేసేది. కాపీస్ కదా ఎన్ని పర్లేదా? So here now double click this one, go here, now edit status release. Okay, release చేసేసాం. స్టేటస్ చేంజ్ అయిపోయింది. Now
సేవ్ యువర్. ఓకే, నువ్వు రిలీజ్ చేసేయి. రిలీజ్ చేయకుండా అలా కూడా క్లిక్ చేసుకోవచ్చు నువ్వు. ఇది నీ యొక్క ఇదనమాట. ఇక్కడ నువ్వు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూసుకో. నీ యొక్క రిపోర్ట్ ట్రాన్సాక్షన్లో మనకు 20 into 50 1000 వచ్చి ఉంటుంది. రిలీజ్ చేశారా? 1000 రూపీస్ బ్యాంక్ కాస్ట్ వచ్చింది మనకు. వచ్చిందా? సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే డేటా ఇంటర్ ప్రొఫైల్కి వెళ్ళిపో మళ్ళీ. ఏందమ్మా KP26లో ఇప్పుడు నువ్వు ఇదమ్మా ఇది అయిపోయింది కదా. మళ్ళీ ఇప్పుడు డేటా ఇంటర్ ప్రొఫైల్స్ అయిపోయింది కదా. ఇప్పుడు డిఫైన్ ఫీల్డ్ సెలక్షన్ ఫర్ ESS వెళ్ళాలి. ఓకే, ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళి డబుల్ క్లిక్. ఇన్ఫ్లుయెన్సింగ్ మన డేటా ప్రొఫైల్ ఎంత 7860 అంటారు. ఈ డేటా ప్రొఫైల్లో మనకి ఇవంతా అవసరం లేదు కాబట్టి దీన్ని మనం హైడ్ చేసేయచ్చు. ఇది అవసరం లేదు, ఇదంతా అవసరం లేదు కాబట్టి ఆయన హైడ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. లిస్ట్లో ఇదంతా అవసరం లేదు కాబట్టి మనకు కావాల్సింది వచ్చి ఓన్లీ నెట్వర్క్ యాక్టివిటీ కదా. ఇదంతా అవసరం లేదు, చేసేయచ్చు. ఇదంతా ఏం కావాలంటే పెట్టుకోవచ్చు. ఇవంతా కూడా HR కూడా చేస్తాడు. ఓపెన్ చేద్దాం. ఈ వర్క్ లిస్ట్ ని కాన్ఫిగర్ చేయకుండా అది అట్లే వదిలేసి సెట్టింగ్స్ వెళ్ళి సెట్టింగ్స్ కదా ఇది వర్క్ లిస్ట్ కాన్ఫిగర్ చేస్తాం. ఇన్ఫ్లుయెన్సింగ్ మనది 7860 ఎంటర్. మనకు ఇక్కడ అంతే కదా ఎంటర్, అంతే కదా. ఇవంతా అవసరం కాబట్టి అడిషనల్ ఫీల్డ్స్ అంతా తీసేస్తాం. కెపాసిటీ కేటగిరీ అన్నీ తీసేసా. యాక్టివిటీ ఒకటి పెట్టా, కెపాసిటీ కేటగిరీ ఒకటి పెట్టా. ఏంది బాగా ఏంది ఫోనా? అదే అందరికి రింగ్ అయితే నీకు 1 2 3 4 చెప్తా ఉందా? అంటే నువ్వు ఎంతసేపు లెక్క ఎత్తుకుంటావు టెస్టా? అవునా? మన US లో వస్తాను చూడు నా ఫోన్కి. కాల్ ఫ్రమ్ సురేష్ దుదేలా, కాల్ ఫ్రమ్ సురేష్ దుదేలా, ఆ విధంగా వస్తాం అన్నాడు. అన్నాడు అంతా అమెరికా స్టైల్ పెట్టాడా? చూడమ్మా, మనకు నెట్వర్క్ ఆపరేషన్ ఇది మాత్రం జాగ్రత్తగా కొంచెం చూసుకోవాలి. మనకు నెట్వర్క్ యాక్టివిటీ కావాలి కాబట్టి ఈ 3 వదిలేసేయండి. IMG లో చేసేది ఇప్పుడు ఇదంతా డెవలప్మెంట్. దీనికి కూడా నీకు డబ్బులే చేసేదంతా. అంటే ఇన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి చూడు నీకు బుక్ చేసేదానికి. చూసావా ఎన్ని ఉన్నాయి చూడన్నా. ఓకే, నౌ సేవ్ చేసి. ఓకే, సేవ్ చేసావా. ఇప్పుడు మళ్ళీ ఇది ఇంపార్టెంట్ స్క్రీన్. లేదా నువ్వు ఎంటర్ చేసే స్క్రీన్ అన్నమాట. ఇది నీకు ఎంటర్ చేసే స్క్రీన్ వచ్చేది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ గా. ఇవంతా అవసరం లేదు. సారీ, ఒక నిమిషం బయట వచ్చి మళ్ళీ రా. ఇన్ఫ్లుయెన్సింగ్ 60 అంటారు. అప్పుడు మాత్రమే దానికి సంబంధిస్తుంది. అది నువ్వు మర్చిపోయింటావు. అండ్ డైరెక్ట్ యూజ్ చేసి కూడా వచ్చేస్తుందమ్మా నీకు. ఎందుకంటే డెవలప్మెంట్ ఇప్పుడు ఎక్స్పోజ్ చేస్తానా. రేపు డెవలప్మెంట్ నాకు తెలియదని చెప్పకుండా తప్పించుకోవడానికి ఫీల్ లేదు. డెవలప్మెంట్ అమ్మా ఇది. నువ్వు అన్ని సెలెక్ట్ చేసి ఇంకా ధన పెట్టుకోవాల్సింది మనం. మన HR కంప్లీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. ఫీల్డ్స్ కంప్లీట్ సెట్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, కాబట్టి నన్ను సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నీకు ఏం కావాలనే విషయం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది చూడమ్మా, మనకు కావాల్సింది ఇక్కడ నెట్వర్క్ వచ్చింది. ఆ నెట్వర్క్ కోసం నువ్వు కళ్ళు ఓపెన్ చేసుకోవాలి జాగ్రత్తగా. నెట్వర్క్ యాక్టివిటీ. ఓకే, నెట్వర్క్ ఉంది, ఇన్పుట్ ఉంది. ఇది కావాలంటే పెట్టేసి ఆపరేషన్ ఉంది. వెరీ గుడ్. ఇదేదో లేదు పెట్టి ఇది పెట్టి ఇదంతా అవసరం లేదు.
మొత్తం ఎస్ఏపీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు? ఎంప్లాయీస్ తక్కువే అమ్మా ఎంప్లాయీస్ ఇప్పుడు. ఎట్లా డెవలప్ చేశారు స్క్రీన్? నీలాంటి వాళ్ళు ఉంటారు చాలా జావా గైస్. ఎంతసేపు నా డెవలప్మెంటే కదా. టఫ్ గా చాలా కష్టం. స్క్రీన్ ఎలా ఉందో చూడండి. ఏంది అసలు ఎంత చాలా ఎక్స్పర్ట్స్ కదమ్మా. ఎస్ఏపీ డెవలప్ చేసినా చూసావు అసలు టెక్నికల్ చూస్తున్నావు అక్కడ. నువ్వు మెయిన్ చూడడం లేదు, నువ్వు ప్రోగ్రామ్ చూడడం లేదు. ఏం ప్రోగ్రాము వాళ్ళు ఈ ప్యాకేజ్ అనేది ఎస్ఏపీ ప్యాకేజ్ అనేది వేల వందల లక్షల కంపెనీకి సూట్ చేశారు ఆ ప్రొడక్ట్ ప్యాకేజ్ అని. ఆ టెక్నికల్ ఎక్స్పర్టీస్ కాదు, దాని లోపల ఉండే ఇంజనీరింగ్ బ్రెయిన్ చూడ ఒకసారి. నువ్వు దేనికైనా ఇంప్లిమెంట్ చేసి దేనికైనా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సామాన్యమైన విషయం కాదు కదమ్మా అది. ఓకే సేవ్ చేసేసా. నెట్వర్క్ యాక్టివిటీ సేవ్ చేసావమ్మా నువ్వు, చేసావా? ఇప్పుడు డేటా ఎంట్రీ ప్రొఫైల్ ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలా? ట్యాక్స్ అని మెనూ పెడదాం సార్. ఇది ఈజీ యాక్సెస్ ఓన్లీ ఫర్ టైం షీట్. టైం సంబంధించిన మాత్రమే ఉంటాయి, ఇంకేముండదు. ఇది రాసుకో 903639 3639. ఇది క్యాట్స్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఇది నెట్వర్క్ చూసావా? ఇవన్నా కూడా క్యాట్స్ ట్రాన్సాక్షన్స్ అమ్మా. ఇవంతా ఓన్లీ క్యాట్స్ కి సంబంధించిన మాత్రమే ఉంటాయి, వేరే ఉండవు. కాబట్టి ఒకసారి చూసుకోండి. ఇది క్యాట్స్ సంబంధించి మనం ఫస్ట్ ఏం చేయాలి? క్యాట్స్ 2 రికార్డింగ్ వర్క్ టైమ్స్ 90 అది నెట్వర్క్ నెంబర్ అమ్మా. 903639. ఇప్పుడు మనము ఒక్కసారి ప్రాజెక్ట్ చూసుకొని మళ్ళీ ఎక్కడికి వస్తాం. ఒక్క నిమిషం. సీజే 20 అని వెళ్తే ఇక్కడ చూడమ్మా, ఇది ప్రాజెక్ట్ కాబట్టి ఇప్పుడు మనము బిఫోర్ బుకింగ్ ద టైం లెట్ మీ కాన్ఫిగర్ వర్క్ ఫోర్స్ ప్లానింగ్ సెట్టింగ్స్ కంప్లీట్ చేస్తాం. ఏమని పెట్టి WFP సెట్టింగ్స్ చేస్తాం. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఇప్పుడు ఇది యాక్టివిటీ కదా. ఈ యాక్టివిటీ మీద ఎన్ని ఉన్నాయి మనకు ట్యాబ్స్? 1 2 3 4 5 6 7 8 9. నేను వర్క్ ఫోర్స్ ప్లానింగ్ చేసినప్పుడు 10 ట్యాబ్స్ వస్తాయి, ఇంకొక ట్యాబ్ ఎక్స్ట్రా వస్తుంది అనమాట. ఆ ట్యాబే వర్క్ ఫోర్స్ ప్లానింగ్ కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉపయోగపడేటువంటి ట్యాబ్. ఓకే, ఆ ట్యాబ్ రావడానికి ఐఎమ్ గోయింగ్ టు డూ సర్టెన్ సెట్టింగ్స్. ఓకే, ఫస్ట్ సెట్టింగ్ వచ్చింది సెలెక్ట్ దిస్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్ ఫేస్. ఓకే, గో టు ఎడిట్ WPS ఎలిమెంట్, ప్రాజెక్ట్ టీమ్ ఫర్ ది WPS ఎలిమెంట్. ఫస్ట్ ఏం చేయాలి నువ్వు? ప్రాజెక్ట్ టీమ్ ఫర్ ది WPS. Project team for the WPS element. Click this one. Okay. Now here project preparation. Select this one. Is assigned to select this one. Select this one. Okay. Last name వచ్చింది నాది గుద్దేలా. UDDELA సురేష్. అమెరికాలో సురేష్ అంటే ఒకటి తెలుసు. సురేష్ గుద్దేలా అంటే తెలుసు అందరికి. గుద్దేలా అంటే వాళ్ళకి ఎక్కువగా దాని నుంచి చెప్తారనమాట. సర్నేమ్ మిస్టర్ గుద్దేలా హౌ ఆర్ యూ అంటారనమాట. అట్లా ఆ విధంగా. సో దే విల్ నాట్ కేర్ సురేష అదంతా ఏం వాళ్ళకి ఓన్లీ గుద్దేలా అంటారన్నమాట. అంటే సర్నేమ్ అనేది కొద్దిమందికి ఉంటుంది కాబట్టి. సో ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు చూసావా, సురేష్ గుద్దేలా హస్ బీన్ అసైనింగ్ ఎస్ ఏ ప్రాజెక్ట్ టీమ్ మెంబర్. ఒకసారి నోట్ చేసుకో మ్యామ్. 839 నుంచి అసైన్ చేస్తున్నాం కాబట్టి మనం 839 లో చూసుకోవాలి. ఇంకా 839 2010 నుంచి జస్ట్ ఎంటర్ సేవ్. చూసావా, మనకు ప్రాజెక్ట్ ప్రిపరేషన్ లో సురేష్ దగ్గర అసైన్ చేసేసారు. ఇప్పుడు ఇంకొకటి అసైన్ చేసి రమేష్ అసైన్ చేసుకోవచ్చు, ఇంకా అసైన్ చేసుకోండి. ఇఫ్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ హ్యూమన్ రిసోర్సెస్ HR, you cannot assign the project team to the project. There is a gap. ఏంటది? If you are not implementing HR, human resources, you cannot assign project team to the HR, project team to the WPS event. That is a gap. అర్థమవుతుంది నీకు? Only we can assign either applicant or person responsible. ఇద్దరిని మాత్రమే అసైన్ చేయగలం మనం. అప్లికెంట్ ని పర్సనల్ నెంబర్. ఎక్కడ ప్రాజెక్ట్ డెఫినిషన్ చూసినామంటే అప్లికెంట్ ని పర్సనల్ నెంబర్ మాత్రం అసైన్ చేయాలి. యూ కెన్ నాట్ అసైన్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ టీమ్. ఇఫ్ యూ వాంట్ అసైన్ ద ప్రాజెక్ట్ టీమ్, యూ హ్యావ్ టు గో అండ్ ఇంప్లిమెంట్ HR అండ్ యూ హ్యావ్ టు ఫాలో దిస్ మెథడ్. దట్ ఇస్ ఎ గ్యాప్. గ్యాప్ ఏమని చెప్పమంటే ఇది ఒక గ్యాప్ చెప్పాలి. అర్థమైందా? నౌ గో బ్యాక్.
Go back. Okay. First setting this up. Now go to this activity and maintain distribution key capacity requirements. The distribution key capacity requirements. This is the key which is providing you the distribution of work to various resources. Is again work on one formula. Okay. So take one formula here. Take this one. Either formula this one. Now save this. Now go to your work center. CNR2 AC. This is the work center here. Enter. Go to capacities. Go to this one. Screen color capacity kelli. Activate capacity requirements. Actual capacity requirements kelli. Select this one here and say actual capacity requirements from activities and enter here. This is the second setting. Third setting in the, now select this one, double click this one, go to HR assignment, go to person, go to create, go to 6996. Now copy. Now Suresh Dugdale has been assigned to HRMS. Work center. Okay, HRMS lo assign chesam. Arthamathunda? Now save this one. Now go to project CJ20N, enter. Double click this one, go inside, select network, activate capacity requirements. Activate capacity requirements. Record save this one. Okay. Now double click this one. Go inside. Go to this one. Go here. Import additional performance package. Okay. This fellow will help you to distribute the capacities to various resources. Workforce planning activate చేసాము. ఇప్పుడు నువ్వు పర్సన్ ఏంది మనము 6996 కి సురేష్ కి నువ్వు 10 గంటలు అలొకేట్ చేసావు. కదా డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేసేసి ఇంకా 10 గంటలు ఉంది. ఎవరికి అసైన్ చేస్తావు? ఇక్కడ ఎంతమందికి అసైన్ చేస్తావు? ప్రాజెక్ట్ మేనేజర్ కి అసైన్ చేస్తామన్నమాట. ప్రొవైడెడ్ యూ షుడ్ హ్యావ్ HR ఇన్ఫో రికార్డ్. అంటే HR పర్సన్ నెంబర్ ఉండాలి. యూ షుడ్ అసైన్ టు ప్రాజెక్ట్. ఎగ్జాక్ట్లీ. చేస్తే నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట. అర్థమైందా? సో now you can save your this thing. Workforce planning లో you are distributed the work. జరిగింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ ఎందులో చేసావు? యాక్టివిటీ డిఫైన్ చేసావు, వర్క్స్ డిఫైన్ చేసావు, ఇన్ని దత్తంగా చేసావు కాబట్టి డిస్ట్రిబ్యూట్ చేయలేదు. అలాగే డిస్ట్రిబ్యూట్ చేయలేదు. ఓకే. నౌ గో టు యువర్ క్లాస్ అప్లికేషన్ కంట్రోల్ C yes ఓకే. రికార్డ్ వర్కింగ్ టైం ఇదే కదా మన రికార్డ్ వర్కింగ్ టైం అనే డేటా ఎంట్రీ చేసాం కదా. సో హియర్ నౌ మన డేటా ఎంట్రీ ప్రొఫైల్ అంతా మనం క్రియేట్ చేసింది. వి హావ్ క్రియేటెడ్ 7860 కదమ్మా. మళ్ళీ ఇది మనం చేసింది. ఎంటర్ చూసావా? పర్సనల్ నెంబర్ టిక్ చేసినేసింది 6996. ఓకే. నౌ ఎంటర్ హియర్. చూసావా? నీ యొక్క యాక్టివిటీస్ వచ్చేసాయి, నీ యొక్క ట్యాక్స్ వర్క్ సెంటర్ వచ్చేసింది, అన్ని వచ్చేసాయి. అయిపోయింది కంప్లీట్ గా. ఎందుకంటే ఆ విధంగా నువ్వు చేస్తున్నావు కాబట్టి. ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? నువ్వు నీ యొక్క వర్క్స్ ఇదే కదా, దీనిపైనే కదా నువ్వు చేయబోతున్నావు. స్కోప్ మేనేజ్మెంట్ పైన చేయబోతున్నావు కదా. సో సెలెక్ట్ దిస్ వన్. నువ్వు మాన్యువల్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కన్ఫిగర్ చేసేసాం మొత్తం అంతే. అందుకే మనకు కావాల్సిన స్క్రీన్ మాత్రమే వచ్చింది, మీకంతా డిస్ప్లే చేసి సార్. ఇప్పుడు సెలెక్ట్ దిస్ వన్ అండ్ ఈవెన్ యూ డోంట్ ఎంటర్ మాన్యువలీ, గో అండ్ సే హియర్ కాపీ. కాపీ అయిపోయింది ఆటోమేటిక్గా. చూసావా? మాన్యువల్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. క్యాష్ బాగా మొత్తం వచ్చేసింది. ఎన్ని గంటలు బుక్ చేస్తున్నావు టైం? ఇక్కడ నువ్వు లెటర్ సే 7 hours బుక్ చేస్తాను. ఇంకా పని చేస్తావుందా? అర్థం లేదు. ఎంటర్ కొడితే
ఆగుతుంది అది. సేవ్ చేసేయండి. ఆడతాం దాన్నే సేవ్ చేసాం అది ఆల్రెడీ అది ఓకే సేవ్ చేద్దాం. ఓ ఆడటం అంటే పని అయిపోయిందని అర్థమేమో. సీజరమ్మా 7 hours అయిపోయింది కదా నాకు. ఇప్పుడు నీకు ఏం చెప్పాను నేను? వాట్ ఐ టోల్డ్ యూ, నీ యొక్క 7 hours నువ్వు బుక్ చేయబోతున్నావు. అర్థమైందా? ఒక్కసారి మనం ముందు ఏం చూసుకోవాలి, ఒకసారి రిపోర్ట్ చూసుకొస్తాం. ఒకసారి వేసి రిపోర్ట్ చూసుకొచ్చేసి మళ్ళీ వస్తాం ఇక్కడ. ఇప్పుడు 7 hours బుక్ అంతే 7 గంటల స్టోర్ మేనేజ్మెంట్ బుక్ చేయబోతున్నాం. ఒకసారి మనం ఒక రిపోర్ట్ చూసుకొస్తాం వేసి. ఈ లోపల న్యూస్ వచ్చినప్పుడైతే బ్రేక్ వస్తున్నా కాదు, రిపోర్ట్ చూస్తున్నాం కదా మనము. సిస్టమ్స్లోకి వెళ్ళి రిసోర్సెస్లోకి వెళ్ళి ఒకసారి రిపోర్ట్ చూస్తాం. వర్క్ సెంటర్లో రిపోర్ట్ ఒకసారి చూస్తాం. ఓకే, వర్క్ సెంటర్ లోడ్ చూస్తాం. నీ యొక్క వర్క్ సెంటర్ ఇదే కదమ్మా, కాబట్టి ఎంటర్ చేసుకున్నాం. చూసావా, రిక్వైర్మెంట్స్ 20 hours ఉంది. అవైలబుల్ కెపాసిటీ ఎంత ఉంది, ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాం మనం. ఓకే, రిక్వైర్మెంట్స్ ఎంత ఉంది, అవైలబుల్ కెపాసిటీ ఎంత ఏంది, కెపాసిటీ ఆఫ్ వర్క్ సెంటర్. ఓకే, మన రిక్వైర్మెంట్స్ వచ్చి 20 hours ఉంది. అంటే పీరియడ్ లో ఏదో చేంజ్ ఉంది. ఓకే, ఏదమ్మా ఏది వర్క్ సెంటర్ 20 hours ఉంది మనకు. ఏంది వర్క్ సెంటర్ కెపాసిటీ ఇంకా అసైన్ చేయలేదు కదా, అక్కడ అసైన్ చేసేసాము. డేట్స్ చేంజ్ వల్ల కనిపించాము. డేట్స్ వల్ల ఇది 37వ వీక్ చూపిస్తా ఉంది, మనది 36వ వీక్ ఉండొచ్చు. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనం. ఇదే కదా మన సెంటర్, ఇదే కదా మన క్లాస్. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఇది రిపోర్ట్స్ కోసం. ఇది జస్ట్ ఇక్కడ రిపోర్ట్ చూడొచ్చు నువ్వు. బ్యాక్ వచ్చేసి నౌ గో టు యువర్ T2 ఎంటర్. చూసావా 7 hours. ఇప్పుడు ఏం చేస్తుంది ఏం చెప్పాను నేను? ఇట్ విల్ గో అండ్ ఇప్పుడు 39లో బుక్ చేసావు వెహికల్ నువ్వు. ఇప్పుడే ట్రాన్స్ఫర్ కాదు కదమ్మా. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఒకసారి వెళ్ళి స్కాట్స్ డీబీలో చూసావంటే ఫస్ట్ నెంబరు 6996 చేసావంటే చూసావా మన ఎన్ని గంటలు బుక్ చేసావు నువ్వు? 7 hours. ఇప్పుడు ఎట్లుంది? దట్ ఈస్ ఇన్ జస్ట్ ఇట్ ఈస్ ఇన్ అప్లైడ్ 20 10 అమ్మా. 10 ప్రాసెసింగ్ స్టేటస్ రావాలి, 20 కాదు. అంటే జస్ట్ బుకింగ్ అప్ టైం కదా, అదే ప్రాసెసింగ్ స్టేటస్ 10 అన్నమాట. అంటే జస్ట్ ప్రాసెస్. ఇప్పుడు దాన్ని రిలీజ్ చేసినట్లయితే దట్ విల్ గో ఫర్ అప్రూవల్. కాదు రిలీజ్ ఫర్ అప్రూవల్. అప్రూవల్ రిలీజ్ ఫర్ అప్రూవల్ వెళ్తుంది. ఇప్పుడు ನಾವು టైమ్ షీట్. ఇప్పుడు రిలీజ్ ఎట్లా చేయాలి? సెలెక్ట్ దిస్ వన్. అవునా? సెలెక్ట్ దిస్ వన్. గో టు రిలీజ్ వ్యూ. ఓకే, సెలెక్ట్ దిస్ వన్. గో అండ్ సెలెక్ట్ దిస్ వన్. 1 times for రిలీజ్డ్. రిలీజ్ అయిపోయిందా టైము? నౌ సేవ్ దిస్ వన్. నౌ గో టు అగైన్ క్యాష్ డీబీ టేబుల్. Come back, again execute. ఇప్పుడు ఏముంటుంది ఇది? It will show you 20 passing status 20 చూపించాలి మనకు. Passing status 20. ఎందుకు అది? This is release for approval. Okay, release for approval. Now go back. ఇంకోటి నెక్స్ట్ go to ఇప్పుడు now you have to approve this one, right? డేట్ ఎప్పుడు బుక్ చేసింది? 69 కాదు, డేట్ బుక్ చేసుకున్నావు కదా 18/9/2010. అది కాబట్టి నౌ క్యాట్స్ _approval_right ఈజ్ ద అప్రూవర్. ప్రాజెక్ట్ మేనేజర్ అప్రూవ్ చేస్తారు. సో జస్ట్ డబుల్ క్లిక్ దిస్ వన్. సో నౌ మన పీరియడ్ మనకు తెలుసు కాబట్టి టేక్ అదర్ పీరియడ్. సో వాట్ ఇస్ ద టైం, వాట్ ఇస్ ద డేట్? 18/09/2010. 09.2010. ఓకే, ఎంప్లాయీ నెంబర్ వచ్చి 6996. అంటే ఇదే ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా.
అప్రూవ్. ప్రాజెక్ట్ మేనేజర్ చేస్తున్నాడు. చాలా మంది అప్రూవ్ చేయొచ్చు. అతను 100 మంది రేంజ్ ఉంది ఇక్కడ. సార్ నో డేటా ఫోన్ ఫర్ అప్రూవ్ 6906 సెషన్ CA32 ఎంటర్ 3902 రాసుకో. 39 2010. 39 go to 39 2010. now approve of times. ఓకే. సో ఇది మనకు ఈ మన వర్షిప్లు అప్రూవ్ చేయబోతున్నాం. అప్రూవ్ చేస్తే ఏమవుతుంది, క్యాట్స్ DB టేబుల్ వేసి 30 స్టేటస్ అవుతుంది. అట్ ది సేమ్ టైం క్యాట్స్ PS ఇంటర్ఫేస్ టేబుల్ లో కన్ఫర్మ్ అయిపోతుంది. క్యాట్స్ PS లో ఇంటర్ఫేస్ టేబుల్ అవుతుంది. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కన్ఫర్మేషన్ ఇప్పుడు కాదు. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నాము, అప్రూవ్ చేస్తున్నాం. ద స్టేటస్ ఈస్ సీ హియర్. దిస్ ఈస్ రిలీజ్డ్ ఫర్ అప్రూవల్ నౌ. ఓకే. ద ప్రాజెక్ట్ మేనేజర్ విల్ అప్రూవ్ నౌ. దిస్ స్టేటస్ విల్ చేంజ్ నౌ. సీ హియర్. దీన్ని అప్రూవ్ చేయాలి. దీన్ని టిక్ చేయాలి. ఓకే. నౌ టిక్ చేస్తే now the status will change to 30. Come on. Oh, select చేసుకున్నాం లేదా? సెలెక్ట్ చేసినాం కదా. ఓకే. వర్క్ రిక్వైర్డ్ అప్రూవ్ అయిపోయింది. వర్క్ రిక్వైర్డ్ అప్రూవ్. ఓకే. నౌ గో బ్యాక్. నౌ గో టు యువర్ క్యాట్స్ DB టేబుల్. ఎంటర్ అక్కడ SE16 లో SE16 వెళ్ళి క్యాష్ DB టేబుల్లో 6996 ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ప్రాసెసింగ్ స్టేటస్ ఈస్ 30 వచ్చిందా? 30 and 7 hours వచ్చింది. అట్ ది సేమ్ టైం ఇట్ అప్డేట్స్ ది క్యాట్స్ PS టేబుల్ ఆల్సో. కాబట్టి అది కూడా చూస్తాం. క్యాట్స్ PS టేబుల్ ఈస్ ఇంటర్ఫేస్ టేబుల్. ఓకే. సో దిస్ ఈస్ 6996. ఎగ్జిక్యూట్ దిస్ వన్ వచ్చేసింది. చూసావా? దిస్ ఈస్ బేసికలీ అవైలబుల్ 7 hours in interface table also. Okay. Now go back. Now go and see project one time. CJ and enter. సో ఈ యాక్టివిటీ చూడు రిలీజ్ లోనే ఉంది. ఇంకా ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా యాక్టివిటీ కన్ఫర్మ్ అయిపోయేసి మనకు యాక్చువల్ కాస్ట్ వస్తాయి. ఓకే. సో నౌ గో బ్యాక్. ఏ నెంబర్ చేయాల్సిన దాంట్లో ట్రాన్స్ఫర్. ఓకే. గో టు CA32 అయిపోయింది కదా. CATESకి వెళ్తే 2 రకాలుగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఒకటి వచ్చి కెటా యూజ్ చేసి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఆల్ కాంపోనెంట్స్. నెక్స్ట్ వచ్చి ప్రాజెక్ట్ సిస్టమ్స్ యూజ్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో వీ కెన్ రైట్ అవే ట్రాన్స్ఫర్ యూజింగ్ CAT5 చేసుకోవచ్చు. ఓకే. సో నౌ గో టు 6996. ఓకే. టైం ఎంతమ్మా? 1309.2010. ఓకే. సో టెస్ట్ లో చేద్దాం ఒకసారి. టెస్ట్ చేసి చూద్దాము. ఓకే. నౌ ట్రాన్స్ఫర్ టు ప్రాజెక్ట్ సిస్టమ్స్ సక్సెస్ఫుల్ గా ట్రాన్స్ఫర్ అవుతా ఉంది. కన్ఫర్మేషన్స్ కూడా జనరేట్ అవుతా ఉంది. కాబట్టి నౌ గో బ్యాక్. ఇది మనం బ్యాక్గ్రౌండ్ లో కూడా రన్ చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ పర్సన్ నెంబర్లో రేంజ్ ఇచ్చేసి 1000 మంది రన్ చేయమంటే ఒక 2-3 డేస్ షెడ్యూల్ చేసామంటే జాబ్ అయిపోతుంది. ఓకే. ఇది ఈవెన్ రన్ ఇన్ బ్యాక్గ్రౌండ్ ఎవ్రీ వీక్ ఒకసారి. మేము మామూలుగా స్టార్బుక్ లో వచ్చి ఎవ్రీ మంత్ 22 చేసేవాళ్ళం. ఓకే. సార్ ఇది మనం కన్ఫర్మ్ ఇది ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ అంటే ఇంకా మనం దీంతో ఇంకా మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఇంకేం ఎంటర్ చేసి సెట్ చేసినామంటే ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అది ఎలా సెట్ చేసుకోవచ్చు? ఎగ్జిక్యూట్ బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ అంటే పారామీటర్స్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. ఎగ్జిక్యూట్ బ్యాక్గ్రౌండ్ లో ఉంటే సింపుల్. అది నోట్పుట్ అయిపోతుంది. అవుట్పుట్ డివైస్ ఇవ్వాలి. ఇంటర్ నేమ్ అది ఇవ్వాలి. ఓకే. ఏదో ఇస్తాం కదా LP01. ఓకే. ఎంటర్ చేస్తామంటే ఆటోమేటిక్ గా చూసావా ఇమీడియట్. ఓకే. జస్ట్ అంతే సేవ్ వెళ్ళిపోతుంది. అంతే మనకు వెళ్ళిపోతుంది అన్నమాట. అంతే. అంతే అయిపోయింది. నువ్వు SM50 లో పోయేసి SM39 SM50 లో పోయేసి ఆ జాబ్ మానిటరింగ్ జరుగుతా ఉందని చూసుకుంటాం. SM39 SM50 లో చూసుకోవచ్చు. ఓకే. టెస్ట్ రిమూవ్ చేసి
ఓకే నౌ గో అండ్ ఎగ్జిక్యూట్. డేట్ అని ఉంది కదా, డేట్ అంటే ఆ పర్టికులర్ డేట్ ఇస్తే ఆ డేట్ లో రన్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ ట్రాన్స్ఫర్ టైం కాబట్టి ఇప్పుడు నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తున్నావు అంతే కదమ్మా, మంది తప్పలేదు కదా. ఎగ్జిక్యూట్ 6996 ట్రాన్స్పోర్ట్ కాదు. ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ చేస్తావో రెండు జరుగుతుంది. ఒకటి వచ్చి ఆటోమేటిక్గా కన్ఫర్మేషన్ అయిపోయింది యాక్టివిటీ ఒకటి, రెండోది వచ్చి ఇంటర్ యాక్టివిటీ అలొకేషన్ జరుగుతుంది. అంటే నీ కాస్ట్ అంతా డెబిట్ అయిపోయి ప్రాజెక్ట్ డెబిట్ అయిపోతుంది, రివర్స్ జరుగుతుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కన్ఫర్మేషన్ సేవ్ అయిపోయింది కాబట్టి ఒకసారి నువ్వు ఇక్కడ ప్రాజెక్ట్ని చూసుకొని స్విచ్ 10 చూసుకొని జస్ట్ గో హియర్, ఎంటర్ హియర్, గో హియర్, కన్ఫర్మేషన్ అయిపోయిందా? కన్ఫర్మేషన్ అయిపోయింది. పీసీఆర్ పార్షియల్ కన్ఫర్మేషన్ అయిపోయింది, నో ప్రాబ్లం. సో ఆటోమేటిక్గా కన్ఫర్మేషన్ అయిపోయింది కాబట్టి నవ్ గో బ్యాక్. సో నవ్ ఇప్పుడు ఏం చేస్తామంటే సరే నువ్వు ఒకసారి సీజే ఐపీ రిపోర్ట్ కూడా చూసుకోవచ్చు. ఎంటర్ చేసామంటే మనం 350 రూపాయలు చేసింది. 50 ఇంటూ 7 గంటలు కదా మనం చేసింది. 50 ఇంటూ 7 ఎంత? 737 350 రూపాయలు వచ్చేసింది మనకు యాక్చువల్ కాస్ట్. ఇది ఇక్కడ మనం చూసుకోవచ్చు కావాలంటే ఏదైనా తెలియలేదు సార్ నాకు కూడా ఏమొస్తుంది వయసు అయిపోయినట్టుగా ఉంది. దాన్ని ఇది చేయి, అది వరాటలు ఆర్చులోకి వెళ్ళి డిలీట్ చేసి అన్ని. అది నాకు తెలియదు లేదా నేను చూసి చెప్తాను, నాకు తెలుసు నేను చేసేసాను కదా, నా దాన్ని చేసేసా, ధైర్యం చేసి చేసేసా. వాళ్ళ అమ్మాయి ఏమైపోయింది అయిపోయింది మళ్ళీ మీరు లోడ్ చేయించుకుంటామని చేసేసా, నేను డిలీట్ చేశా. 350 రూపీస్ ఏమైంది, ఇది డెబిట్ అయింది. 350 రూపీస్ నెగటివ్ అంటే క్రెడిట్ అయింది. 7 గంటలు పాజిటివ్, 7 గంటలు నెగటివ్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు, నువ్వు ఇంకా నువ్వు మామూలుగా సెటిల్మెంట్ చేసుకోవచ్చు. మన సేమ్ సెటిల్మెంట్ చేసిన ప్రాసెస్ అది కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ మనము వర్క్ ఫోర్స్ ప్లాన్ డిస్ట్రిబ్యూషన్ చేసేసాము. రిపోర్ట్స్ చూడాలి, మెయిన్ రిపోర్ట్స్ చూడాలి మన బాధ్యత. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రిపోర్ట్స్ కావాలి, వర్క్ ఫోర్స్ ప్లాన్ రిపోర్ట్స్ చేయాలి. కాబట్టి నువ్వేం చేస్తావు, మళ్ళీ ఒకసారి ప్రాజెక్ట్కి వచ్చి నువ్వేం చేస్తావంటే ఒకసారి బయట వచ్చేసి మళ్ళీ లోపలికి పోయి ఒకసారి అయిపోయింది కదా, చేసాం కదా, గో టు ప్రాజెక్ట్ ప్లానింగ్ బోర్డ్కి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి, ప్రాజెక్ట్ ప్లానింగ్ బోర్డ్కి వెళ్ళిపోవాలి. ప్రాజెక్ట్ ప్లానింగ్ ఈ రిపోర్ట్స్ కోసం, ఓన్లీ ఫర్ రిపోర్ట్స్. ఆ రిపోర్ట్స్ కోసం వెళ్ళి వర్క్ ఫోర్స్ ప్లానింగ్ ప్రొఫైల్ని లింక్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి, రిపోర్ట్స్ కోసం సెలెక్ట్ ఆల్ తీసుకునేసి ఎడిట్, గో టు కెపాసిటీ లెవెలింగ్, గో టు వర్క్ ఫోర్స్ ప్లానింగ్. రిపోర్ట్స్ కోసం ఏం చేయాలి అన్నప్పుడు ఏం చెప్పాలి ఇంటర్వ్యూలో, వర్క్ ఫోర్స్ ప్లానింగ్ ప్రొఫైల్ని ప్రాజెక్ట్ ప్లానింగ్ బోర్డులోకి వెళ్ళి అసైన్ చేయాలి. అది అసైన్ చేసినప్పుడు ప్రాజెక్ట్ వైజ్, వర్క్ సెంటర్ వైజ్ మరియు పర్సనల్ వైజ్ మనం రిపోర్ట్ చూడొచ్చు అనమాట. ఓకే, సో నౌ ఎంటర్. ఇది కాన్ఫిగర్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా మీరు హెచ్ఆర్ దగ్గర తీసుకోవచ్చు, లేకపోతే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ. ఓకే, జస్ట్ కాపీ హియర్ వర్క్ ఫోర్స్ ప్లానింగ్. నౌ గో బ్యాక్, నౌ సేవ్ దిస్ వన్. వర్క్ ఫోర్స్ ప్లానింగ్ కూడా సేవ్ చేస్తాను. ఓకే, ఇది అయిపోయిన వెంటనే నువ్వు బ్యాక్ వెళ్ళి నువ్వేం చేస్తావంటే ఇంకా రిపోర్ట్స్ యాక్టివేట్ చేస్తుంది అనమాట. అది ఆ రిపోర్ట్ యాక్టివేట్ చేస్తుంది కాబట్టి రిపోర్ట్స్ ఏం లేదా ఇక్కడ ఉంది అకౌంట్, లాజిస్టిక్స్, ప్రాజెక్ట్ సిస్టమ్స్, రిసోర్సెస్, వర్క్ ఫోర్స్, రిపోర్ట్స్ అమ్మా అంతే, ఇంకేం లేదు. ఎవాల్యుయేషన్ వెళ్ళి 3 ఒకేసారి చూడొచ్చు. ప్రాజెక్ట్ వేసి చూడాలన్నా, వర్క్ సెంటర్ వేసి చూడాలన్నా ఇదే బాబు మీరు చేయాల్సిన ఎగ్జామ్ లేదు. విత్ అవైలబిలిటీ రిసోర్సెస్ ఏదైనా ఉంటే చూడొచ్చు అన్నమాట. నువ్వు డేట్స్ అంతా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేసినట్లయితే మనం డీటెయిల్స్ గా తెచ్చుకోవచ్చు. ఇది ప్రాజెక్ట్ వైజ్ సెలక్షన్, ఇది రిపోర్ట్ అంతే, జస్ట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రిపోర్ట్స్ అంటే. అదేవిధంగా ఇప్పుడు బ్యాక్ వెళ్తే వర్క్ సెంటర్ సెలక్షన్ చూసుకుంటే వర్క్ సెంటర్ వైజ్ విత్ అవైలబిలిటీ, విత్ వర్క్ సెంటర్ అవైలబిలిటీ చూడాలనుకున్నప్పుడు యూ కెన్ జస్ట్ సీ ద రిపోర్ట్స్. వర్క్ సెంటర్కి ఏమి ఉన్నాయి కంప్లీట్ రిపోర్టింగ్. మనం ఎక్కువ యాక్టివిటీస్ లేవు కాబట్టి మనకు అంత కనిపించిన ఎక్కువ యాక్టివిటీస్ ఉన్నప్పుడు కొంచెం రెడ్ మార్క్, డేంజర్ మార్క్, ఓవర్ఫ్లో అంత కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం దిస్ ఇస్ ద వర్క్ వి డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రమ్ దిస్ గై. ఎగ్జాక్ట్లీ, అండ్ వి కన్ఫర్మ్డ్ ఓన్లీ 7 hours. yes, ఇది జస్ట్ రిపోర్టింగ్ అంతే, దీనికి మించి ఏం లేదు. ఇది మన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రిపోర్టింగ్ కోసం వాడేటువంటి ఇదనమాట. ఇది మీరు చేయాల్సిన ప్రాసెస్. ఇంకా సెటిల్మెంట్ ఉంది. సెటిల్మెంట్ మనం చేసిందే కాబట్టి సెటిల్మెంట్ ఎట్లా చేయాలి, దానికి సెటిల్మెంట్ ఎట్లా చేయాలంటే
మీరు వెళ్ళి నేరుగా ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని ఏం చేయాలా మహాదేవ్? ఇక్కడ యాక్చువల్ కాస్ట్ ఉంది, ఇక్కడ యాక్చువల్ కాస్ట్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడికి పంపిస్తాం, ఇక్కడ నుంచి కాస్ట్. ఇక్కడ నేను చేసింది సేమ్ సెటిల్మెంట్ రూల్ క్రియేట్ చేసుకో, ఇక్కడ సెటిల్మెంట్ రూల్ క్రియేట్ చేసుకో. సీ దట్ ఇంకా మనకు కన్ఫర్మేషన్ ఇంకా మొత్తం 20 గంటలు కన్ఫర్మ్ కాలేదు, పార్షల్ కన్ఫర్మ్ అవ్వాలి, మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోండి, పూర్తిగా మొత్తం కన్ఫర్మ్ చేసేయాలి. చేసేసిన తర్వాత సీ దట్ నో WIP ఈజ్ అవైలబుల్ ఇన్ ది ప్రాజెక్ట్, కాస్ట్ ఇది 0 అంటే మీరు ఏం ఉండకూడదు, అక్కడ కాస్ట్ ఉంటారు మొత్తం కన్ఫర్మ్ చేసేయాలి గంటలంతా కూడా, అంతే కదా. టైం ఉండగానే వెంట కన్ఫర్మ్ చేస్తాం. ఇంకా వర్క్ ప్రాజెక్ట్ వరకు 20 గంటల వర్క్ ఉంది నీకు, 7 గంటలు చేసావు, ఏమైనా 13 గంటలు చేయాలి కదా, చేసే కన్ఫర్మ్ చేయాలి, అంతే చేయకూడదు కదా. కాబట్టి చేసిన తర్వాత సెటిల్మెంట్ రూల్ కాస్ట్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ పంపించేటప్పుడు ఇది సెటిల్మెంట్ రిసీవర్, ఇది సెటిల్మెంట్ సెంటర్ తెచ్చుకొని సెటిల్మెంట్ స్ట్రాటజీ, సెటిల్మెంట్ ప్రొఫైల్. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు రిసీవర్ ఇస్ దిస్ వన్, ఏది రిసీవర్ this WP is right, and from here to cost element, కాస్ట్ సెంటర్ పెట్టుకుంటే ఏది రిసీవర్, కాస్ట్ సెంటర్ ఏది WPS. సో ఆల్వేస్ రిమెంబర్ బ్లైండ్ రూల్, యూ హ్యావ్ టు మెయింటైన్ ద సెటిల్మెంట్ రూల్ ఫర్ ది సెండర్. గుర్తు పెట్టుకోండి, ఎక్కడ చూసినా సెండర్ కి మాత్రమే సెటిల్మెంట్ రూల్ క్రియేట్ చేయాలి, అది గుర్తు చేసుకొని సెటిల్మెంట్ స్ట్రాటజీ, సెటిల్మెంట్ ప్రొఫైల్. సెటిల్మెంట్ స్ట్రాటజీ ఎట్లా ఇస్తావు, ప్రాజెక్ట్ ప్రొఫైల్ చేసేస్తావు. నేను చేసింది ప్రాజెక్ట్ చేసేసి సెటిల్మెంట్ రూల్ అక్కడే ఉంటుంది, అక్కడే మోడిఫై చేస్తే తప్పనే దెన్ క్లోజ్ ద ప్రాజెక్ట్. ఇది తప్పగా TLM ప్రాజెక్ట్. ప్రాక్టీస్ చేయండి, వీడియో ఉంది కాబట్టి మీకు ఈజీగానే ఉంటుంది. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, చెప్పాలి. మీకే వీడియో మనతో కలిపి ఉందా, కంట్రోల్ తీసుకో, కంట్రోల్